నేను నా సెషన్ మొదలు పెట్టబోయే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను. నేను చాలా చోట్ల చదివి నేర్చుకుని నేను మీకు చెప్తున్నా. దేవుడు ఇదేదో నాకు ఎక్కడి నుంచో స్పెషల్గా ఇచ్చిన జ్ఞానం అయితే కాదు. నేను నేర్చుకున్నాను, చాలా పుస్తకాలు చదివాను, చాలామంది సేవకులు చెప్పేవి విన్నాను. దాంట్లో నుంచి నేను నేర్చుకుని మీకు చెప్తా ఉన్నా. అయితే నా అడ్వైజ్ ఏంటి అని అంటే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం ఒకసారి తీయండి. 11వ వచనం చదువుతారా ఎవరన్నా? బరియా అనే ఒక ప్రాంతంలో ఒక చర్చ్ గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ బరియా అనే సంఘం అంట తెస్సలోనికలో ఉన్న చర్చ్ కంటే ఘనమైంది అని చెప్తున్నాడు. ఘనమైంది అని చెప్తున్నాడు. ఎందుకు ఘనమైంది అని అంటే, పౌలు గారు చెప్తున్న వాక్యం. పౌలు ఎవరు? బైబిల్ నూతన నిబంధనలో కొన్ని పత్రికలు రాయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు కదా. పౌలు గారు వాక్యం చెప్తుంటే బైబిల్ అట్లా ఉందో లేదో పౌలు గారిని చెక్ చేశారంట. సో సేవకుడిని చెక్ చేయడం అనేది, మీకు చెప్తున్న వాక్యాన్ని మీరు బైబిల్ తీసి చూడటం కానీ తర్వాత అయినా కానీ, అంటే రాసుకోమన్నారు కదా, రాసుకుని మీరు తర్వాత దాన్ని చెక్ చేసి కరెక్ట్గా చెప్తున్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఆనంద్ గారు పిలిచారు, నేను వచ్చాను. ఆనంద్ గారు పిలిచారు, నేను వచ్చాను కాబట్టి నేను కరెక్ట్గా చెప్తానని ఏం లేదు. మనుషులు ఎప్పటికైనా మనుషులే కదా. సో మీరు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, ఎక్కడైతే వింటారో వాటిని రాసుకోండి. రాసుకున్న తర్వాత బైబిల్ తీసి బైబిల్ అలా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత వినండి. అప్పుడు దాన్ని అప్లికేషన్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు దాకా ప్రతి సేవకుడిని కూడా కొంచెం అనుమానంగానే చూడండి. ఎన్నిసార్లు వాక్యం చెప్తే అన్నిసార్లు అనుమానంగానే వినాల. అది ఘనమైన వాళ్ళకి ఉండే లక్షణాలు. సో అది బైబిల్ చెప్తున్నా ఇది. సో మనం ప్రిపేరింగ్ ఫర్ ద ఎండ్ డేస్ అని ఈ చివరి దినాలకి ప్రిపరేషన్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. నిన్న మొన్న అయింది కదా, 5th 6th, ఈరోజు 7th. సో ఈరోజు మనకి చెప్పబడింది ఏంటంటే, శక్తిమంతులు అవ్వడం గురించి. శక్తిమంతులు అవ్వడం గురించి, టు బి ఎంపవర్డ్ అని. శక్తిమంతులు ఎట్లా అవుతాము అంటే, శక్తిమంతులు అవ్వడం అంటే ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అయితే మనకి ఇచ్చిన స్క్రిప్చర్ పోర్షన్ ఏంటి అని అంటే, లూకాసు వార్త. లూకాసు వార్త అన్నది మార్కు సువార్త మీద బేస్ చేసుకుని రాశాడు. మొత్తం ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. యోహాను పక్కన పెట్టేస్తే మార్కు ముందు రాశాడు. మన బైబిల్లో ఆర్డర్ వేరుగా ఉన్నా కానీ మార్కు ముందు రాశాడు. మార్కు స్ట్రక్చర్ మీద, అంటే ఒక స్కెలిటన్ ఉందనుకోండి, ఒక అస్థిపంజరం లాంటి, లేకపోతే ఎండిపోయిన చెట్టు ఉందనుకోండి. మార్కుది సువార్త అట్లుంటే, లూక్ దాని మీద కొన్ని అంశాలు అమర్చుకుంటా ఆయన ఒక యాంగిల్లో నుంచి సువార్త చెప్పడానికి ప్రయత్నం చేశాడు. మత్తయ్య ఇంకొక రకమైనవన్నీ దాని మీద పొందుపరుస్తూ ఇంకొక రకంగా సువార్త చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గలిలీ ప్రాంతం, సమరయ, యోదయ. లూకాసు సువార్త, మార్కు సువార్త అంత ఏంటి అని అంటే, యేసు ప్రభు పరిచర్య ఇక్కడ స్టార్ట్ అయింది గలిలీలో. ఇక్కడ నుంచి ఆయన ట్రావెల్ చేసుకుంటా యెరూషలేముకి వచ్చాడు. యోదయలో ఉన్న యెరూషలేముకి వచ్చాడు. సో గలిలియాలో ఆయన చేసింది, మార్గ మధ్యంలో చేసింది, యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆయన చేసింది. సో 3 భాగాలుగా మార్కు డివైడ్ చేసుకుంటూ వచ్చాడు. ఇదే 3 పార్ట్స్ కింద లూకా కూడా రాసుకుంటూ వచ్చాడు. సో మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే, డైరెక్ట్గా యెరూషలేములోకి ఆయన ఎంటర్ అయిన తర్వాత లూకా సువార్త 21వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఆయన గాడిద పిల్ల మీద ఎంటర్ అయ్యాడు. హోసన్నా హోసన్నా అని మట్లాది వారో రోజు పాటలు పాడుకుంటూ ఆయన తీసుకుని వచ్చారు లోపలికి. ఆయన లోపలికి వచ్చిన తర్వాత మందిరం దగ్గరికి వెళ్ళాడు. మందిరం దగ్గర జరుగుతున్న సీన్ చూశాడు. అంత వ్యాపారం జరుగుతూ ఉంది. దాన్ని ఆయన అక్కడ అందరినీ తరివేసిన తర్వాత
ఆ మందిరం గురించి శిష్యులు మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని అటు మత్తయ్య రికార్డ్ చేశాడు, లూకా కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో చివరి దినాల గురించి సైన్స్ ఏంటని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు కొంత మాట్లాడుతూ వచ్చాడు. దాని గురించే మీరు నాకు తెలిసి నిన్న మొన్న దాని గురించి చూస్తూ వచ్చినట్టున్నారు, దాని గురించి నేర్చుకుంటున్నారు. అయితే ఇదంతా మాట్లాడతా యేసు ప్రభు ఏమన్నాడంటే, మనకి ఈరోజున్న ఆ వచనం దగ్గరికి వెళ్దాం. లూకా సువార్త 21:36. నేను మన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళది పెట్టాను, అట్లానే కింద ఇండియన్ రివైజ్డ్ వర్షన్ అని, ఇది కొంచెం లేటెస్ట్ ట్రాన్స్లేషన్, మన వాడుక భాషలో ఉన్నది, 2 పెట్టాను. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారు ఎదుట నిలవబట్టకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడని చెప్పాను అన్నాడు కదా. కాబట్టి జరగబోయే వాటన్నిటి నుండి తప్పించుకుని మనుష్య కుమారుడి ముందు నిలవబడటం కోసం శక్తి గల వారుగా ఉండటానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తా మెలకువగా ఉండండి అని. ఇంగ్లీష్లో కూడా 3 వర్షన్స్ నేను తీసుకున్నా. బట్ స్టే అవేక్ ఎట్ ఆల్ టైమ్స్ ప్రేయింగ్ దట్ యు మే హ్యావ్ స్ట్రెంగ్త్ టు ఎస్కేప్ ఆల్ దీస్ థింగ్స్ అని ఉంది. మీరు ఎందుకు పెట్టాను అని అంటే, ఇక్కడ స్టే అవేక్ అని రాశాడు ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో, ఇక్కడేమో బీ ఆల్వేస్ ఆన్ వాచ్ అన్నాడు NIVలో. కీప్ అలర్ట్ ఎట్ ఆల్ టైమ్స్ అన్నాడు. అంటే 3 రకాలుగా ఒక మాటని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వచ్చాడు. అదే తెలుగులో ఏమనుంది, ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి అని ఉంది 2 ట్రాన్స్లేషన్స్లో కూడా. ఇంగ్లీష్లో కొంచెం దాన్ని వేరుగా రాసుకుంటూ వచ్చారు. సో ఏంటి అన్నది ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ వర్స్ని, ఈ వచనాన్ని మనం యాక్చువల్గా 3 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ది ఏంటి అంటే మెలకువగా ఉండటం, స్టేయింగ్ అవేక్ అని, మెలకువగా ఉండటం. రెండవది శక్తి కోసం ప్రార్థన చేయడం, ప్రేయింగ్ ఫర్ స్ట్రెంగ్త్, శక్తి కొరకు ప్రార్థన చేయడం. మూడవది తప్పించుకొని నిలబడటం, టు ఎస్కేప్ అండ్ స్టాండ్, టు ఎస్కేప్ అండ్ స్టాండ్, శక్తి కొరకు తప్పించుకొని నిలబడటం. ఈ మూడింటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే, మనం చదువుతున్న ఆ లేఖన భాగం, ఆ బైబుల్, తెలుగు బైబుల్ ఉన్న లేఖన భాగం, అది ఎటువంటి సాహిత్య శైలికి సంబంధించింది ఎవరైనా చెప్పగలరా? నన్ను ఇంగ్లీష్లో లిటరరీ జానరా అంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పద్యము పోయిటరీ, గద్యము ప్రోజ్ ఉంటుంది కదా, నారేటివ్ వృత్తాంతం అని ఉంటుంది, కథ. ఇప్పుడు ఇక్కడ ఉన్న, మీరు నిన్నటి నుంచి చదువుతున్నారు కదా, 21, 22 అధ్యాయాలనా మనం చదువు. సో ఇక్కడ ఎటువంటి సాహిత్య శైలి కనిపిస్తూ ఉంది? ఆ వచనం ఎట్లాంటిది ఎవరైనా చెప్పగలరా? ప్రవచనం, ప్రాఫెసీ, అంతే కదా. ప్రవచనం, ఏమి రాబోతుందో యేసు ప్రభు ముందుగా చెప్తున్నాడు. ప్రవచనం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, సంఘంలో, క్రైస్తవత్వంలో సాతాను ఎక్కువ మోసం చేసేది ఇక్కడే, ప్రవచనం దగ్గర. ప్రవచనం అనగానే మనకి జనరల్గా ఎట్లాంటి ఆలోచనలోకి వెళ్తాము అని అంటే, జోష్యం చెప్పేదానిలాగా వెళ్తాం, జరగబోయే దాని గురించి చెప్పేదాని గురించి. ఏమి జరగబోతుందో, ఏమి రాబోతుందో దాని గురించి చెప్పేది ప్రవచనం అంటాం. అంతేనా జనరల్గా అండర్స్టాండింగ్? కానీ బైబిల్లో ప్రవచనాన్ని అట్లా చెప్పలేదు. ప్రవచనాన్ని అట్లా చెప్పలేదు. ఒక రకంగా తెలుగులో కంటే తమిళ్లో కరెక్ట్ ట్రాన్స్లేషన్ జరిగింది. ప్రవచనము లేకపోతే ప్రవక్త అన్న మాటకి. వాళ్ళకి తమిళ్లో ఏమని ఉంటుందంటే దీర్ఘదర్శి అని ఉంటుంది. దీర్ఘదర్శి అంటే దూరంగా ఉన్న వాటిని చూడగలగటం. జోష్యం చెప్పడం వేరు, ఫోర్ టెల్లింగ్ వేరు. అంటే జరగబోయేదాన్ని
ప్రిడిక్ట్ చేయడం వేరు, ఊహించి చెప్పడం వేరు. అంటే దీర్ఘంగా అంటే చాలా దూరంగా ఉన్న వాటిని చూడగలగటం వేరు. దీర్ఘదర్శి అన్నమాట కరెక్ట్ ట్రాన్స్లేషన్. సో దీర్ఘదర్శి అంటే కేవలం ముందు ఏం రాబోతుందో ఒక్కటే చూడగలగటం కాదు, ఇటువైపు చూడగలిగితే ఇటు జరిగిన దాంట్లోకి కూడా చూడగలిగి ఉండాలి. అంతే కదా, అంతే కదా. ఈ లెఫ్ట్ సైడ్ చూడగలిగితే దూరంగా, రైట్ సైడ్ కూడా చూడగలిగి ఉండాలి. జరగబోయేదాన్ని చూడగలిగితే జరిగిన దాన్ని కూడా చాలా పర్సనల్గా చూడగలగాలి. సో ప్రవచనాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో చూద్దాం. ప్రవచనం అంటే బైబిల్లో ఏం డెఫినేషన్ ఇచ్చారు, దాన్ని ఎట్లా నిర్వచించారంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 3వ వచనంలో క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు అన్నాడు. ఏంటంట? క్షేమాభివృద్ధి ఎడిఫికేషను, హెచ్చరిక ఎంకరేజ్మెంట్, ఆదరణ కంఫర్ట్. ప్రవచనం మన లెక్కలో ఏంటి అని అంటే జరగబోయేదాన్ని చెప్పడం కోసం. నిడదవోలు సంగతి నాకు తెలియదు, కానీ హైదరాబాదులో భయంకరమైన తప్పుడు ప్రవక్తలు కనిపిస్తూ ఉంటారు. ఏటీఎం కార్డు మీద, క్రెడిట్ కార్డు మీద 15 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. వాళ్ళు మీ జేబులో ఏమున్నాయో నెంబర్లు కూడా చెప్పేస్తారు. పేరు పెట్టి పిలిచి మీ ఏటీఎం కార్డు మీద ఉన్న ఆ 15 సంఖ్యల నెంబర్ చెప్పి మీ గురించి విషయాలు చెప్పి ఏం జరగబోతుందో చెప్తా ఉండి, అది కూడా యేసునామములో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. మనకి ఎంతసేపటికి ప్రవచనం అంటే జరగబోయే దాని గురించి చెప్పేదని. కానీ బైబిల్ ఏముంటుందంటే క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగు చేసేది ప్రవచనం. క్షేమాభివృద్ధి మనల్ని బాగు చేస్తుంది. క్షేమాన్ని అంటే మనలో ఉన్న మాలిన్యాన్ని తీసేస్తుంది. హెచ్చరిక 2 రకాలుగా ఉంటుంది. అది తప్పు చేస్తుంటే సరి చేస్తుంది, మంచిగా చేస్తుంటే మనల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తుంది, కష్టంలోంచి వెళ్తున్నప్పుడు ఆదరణ కలుగు చేస్తుంది, కంఫర్ట్ని ఇస్తుంది. సో ప్రవచనం అంటే బైబిల్లో ఏంటి అనేది మనం ఎలా తీసుకోవాలంటే, ప్రవచనం అన్నది జ్యోతిష్కం కాదు, ప్రవచించే వాళ్ళు జ్యోతిష్కులు కాదు. ప్రవచనం అంటే ఏంటంటే వారు దేవుని చిత్తానికి వ్యాఖ్యాతలు. వాళ్ళు ఏం చేస్తారు, దేవుని చిత్తం ఏంటో దాన్ని మనకు అర్థమయ్యేటట్లు చెప్తారు. ఎలా చెప్తారంటే వారు గతాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆల్రెడీ ఏమి జరిగినాయో దాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని ఇప్పుడున్న పరిస్థితుల్ని అనలైజ్ చేస్తారు. ప్రవచనంలో 3 జరుగుతాయి. బైబిల్లో ఏముంది? మానవుడి యొక్క చరిత్ర ఉంది కదా, సెలెక్ట్ చేసుకోబడిన చరిత్ర. దేవుడు కొంత చరిత్రని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకుని కొంతమంది మనుషుల్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకుని వాళ్ళ జీవితాల్లో దేవుడు కార్యాలు చేసుకుంటూ వచ్చాడు, వాళ్ళందరిని నడిపించుకుంటూ వచ్చాడు. అవునా? బైబిల్ అంతే కదా, హిస్టరీ ఉంటుంది కదా బైబిల్ అంతా. కొంతమంది జీవిత చరిత్రలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొన్ని దేశాల గురించి ఉంటాయి, కొన్ని ప్రాంతాల గురించి ఉంటాయి. చరిత్రని దేవుడు సెలెక్ట్ చేసుకుని ఆ చరిత్రలో దేవుడు ఏ రకంగా వాళ్ళతో వ్యవహరించాడు, దేవుడు ఏ రకంగా వాళ్ళతో డీల్ చేశాడు అన్న అంశాల గురించి ఉంటాయి. సో ప్రవక్త అనే ఆయన ఏం చేస్తాడంటే గతంలో దేవుడు డీల్ చేసిన చరిత్రను చూస్తాడు, ఇంతకు ముందు ఏం జరిగిందని ఆ చరిత్రను చూస్తాడు. ఆ చరిత్రను చూసి ఇప్పుడున్న పరిస్థితిని ఆయన అనలైజ్ చేస్తాడు, వర్తమాన పరిస్థితిని ఆయన విశ్లేషిస్తాడు. సో అక్కడున్న పరిస్థితులు ఇది ఎట్లా తీసుకుంటారు అని అంటే,
బైబిల్లో దేవుడి గురించి చెప్పబడిన విషయం ఏంటంటే దేవుడిలో మార్పు ఉండదని. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. ఆయనలో మార్పు ఉండదు, ఆయన ఆలోచనలో మార్పు ఉండదు, ఆయన ఉద్దేశాల్లో మార్పు ఉండదు, ఆయన పనిచేసే విధానంలో మార్పు ఉండదు, ఆయన చిత్తంలో మార్పు ఉండదు. ఒక భక్తుడు ఏమని రాస్తాడంటే, గమనాగమనం వల్ల కలుగు ఛాయ అంటే మార్పుకి సంబంధించిన నీడ కూడా దేవుడిలో ఉండదు. సో దేవుడు ఒకప్పుడు కొన్ని పరిస్థితుల్ని ఎట్లా డీల్ చేశాడో చూస్తూ ఉంటే జాగ్రత్తగా, దీర్ఘదర్శి అని చెప్పాను కదా, అప్పుడు దేవుడు ఆయా విషయాల్లో ఎలా వ్యవహరించాడు అన్నది ఆయన జాగ్రత్తగా చూసినప్పుడు మార్పు లేని దేవుడు ఇప్పుడు పరిస్థితుల్ని కూడా అంతే డీల్ చేస్తాడు. ఇప్పుడే కాదు, రాబోయే వాటిని కూడా అంతే చేస్తాడు. ఆయనలో ఏం తేడా ఉండదు కదా. మనుషులు మారచ్చు, ప్రాంతాలు మారచ్చు, జీవితాలు మారచ్చు, కానీ దేవుడిలో మార్పు ఉండదు. దేవుడు పనిచేసే విధానంలో మార్పు ఉండదు, దేవుని యొక్క స్వభావంలో మార్పు ఉండదు. సో ప్రవక్త ఏం చేస్తాడంటే, ఇంతకు ముందు జరిగిన వాటిని జాగ్రత్తగా చూస్తా, గమనిస్తా, ఇప్పుడు పరిస్థితిని అనలైజ్ చేసుకుంటా, దీన్ని బట్టి అరే మీరు ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి, ఒకప్పుడు దేవుడు ఈ పరిస్థితుల్లో ఎట్లా చేశాడు, ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి, కాబట్టి మీరు సరి చేసుకుంటే మీ జీవితం బాగుంటుంది, సరి చేసుకోకపోతే మీ జీవితంలోకి పలానా ప్రాబ్లం వస్తుందని రాబోయే దాని గురించి చెప్తాడు. సో ప్రవచనంలో మాట్లాడేటప్పుడు జరిగింది ఉంటుంది, జరుగుతుంది ఉంటుంది, జరగబోయేది ఉంటుంది. ఈ మూడిటిని కూడా దేవుని యొక్క, అంటే ఇప్పుడు దీంట్లో నుంచి నేను చూస్తున్నా అంతే కదా, నా చూపు నాకు ఈ లెన్స్లో నుంచి నా చూపు వస్తుంది కదా. సో దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క చిత్తం అనే లెన్స్లో నుంచి ప్రవక్త చూస్తాడు, జరిగింది చూస్తాడు, జరుగుతున్న దాన్ని అనలైజ్ చేసుకుంటాడు, జరగబోయే దాని గురించి మాట్లాడతాడు. సో యేసు ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రవచనంగా ఇది మాట్లాడుతున్నాడు, ఇది ప్రాఫెసీ. సో అంటే అర్థం ఏంటి, ఈయన ఇక్కడ ఏమి జరగబోతుందో, ఏమి సంభవించబోతుందో, ఆ సంభవించబోయే దాంట్లో ఎట్లా ఉండాలో ఆయన ఎలా చెప్తున్నాడు యేసయ్య. ఆల్రెడీ జరిగింది, దాన్ని బట్టి ఆయన నిలబడిన ఆ స్థలంలో ఉన్న వాటిలో ఆయన ఏం చేస్తున్నాడు, అనలైజ్ చేస్తున్నాడు, విశ్లేషిస్తున్నాడు, దాన్ని బట్టి జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాడు. సో మనం ప్రవచనాన్ని అట్లా అర్థం చేసుకోవాలా. సో నేను దాన్ని ఒక టేబుల్ లాగా వేసాను చూడండి. పూర్వం ఏం జరిగింది, ప్రవక్త ఏం చేస్తాడంటే ప్రవచనం చెప్పి ఆయన దేవుని చర్యలు కానీ ఆయన నిబంధన కానీ గుర్తు చేసుకుంటాడు. గుర్తు చేసుకుని ఏం చేస్తాడు, ఎందుకు గుర్తు చేసుకుంటాడంటే, ఆయన ఇంతకు ముందు నిబంధనలు చేసినవి అధికారికమైనవి. ఇప్పుడు ప్రతి ఒక్కడు ప్రతి పరిస్థితిని అనలైజ్ చేస్తూ ఉంటాడు, అంతే కదా. ప్రతి ఒక్కడు ప్రతి పరిస్థితిని అనలైజ్ చేస్తుంటాడు. సపోజ్ సునామీ వచ్చింది అనుకోండి, భూకంపం వచ్చింది అనుకోండి, గబగబ ఏం చేస్తారంటే, లోకంలో పాపం పెరిగిపోయింది కాబట్టి దేవుడు తీసుకొచ్చాడని ప్రతి ఒక్కడు ఎవడు కుదిరిన అనాలిసిస్ ఆడు చేస్తుంటాడు, అంతే కదా. ఇద్దరంట జూ పార్క్కి వెళ్ళారంట. జూ పార్క్కి వెళ్ళి ఫ్రెండ్స్ అన్ని తిరిగి సాయంత్రానికి సింహాల బోన్ దగ్గరికి వచ్చాడంట. సింహాల బోన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒకడు అన్నాడంట, అరే సింహం గుడ్లు పెట్టుదు కదా అన్నాడంట. వాళ్ళ ఫ్రెండ్ అన్నాడంట, సింహం గుడ్లు పెట్టదు ఎందురా, సింహం పిల్లలు పెట్టుద్ది అన్నాడు. కాదురా సింహం గుడ్లు పెట్టుద్దురా అన్నాడంట. అరే నీకు మతిపోయింది ఎందురా, సింహం గుడ్లు పెట్టేది ఎందురా, సింహం పిల్లలు పెట్టుద్ది అన్నాడు. ఇక వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ పెరిగి కొట్టుకునే లెవెల్కి వెళ్ళిపోయారంట. వెనక నుంచి ఎవడో నడుచుకుంటూ పొద్దున్నుంచి వీళ్ళిద్దరిని గమనిస్తున్నాడు కూడా ఉన్నాడంట. ఆడొచ్చా అన్నాడంట, అరే పొద్దున్నుంచి ఫ్రెండ్స్ లాగా తిరుగుతున్నారు కదా, మీరు ఎందుకు కొట్టుకుంటున్నారంటే, ఈడు అన్నాడంట, సార్ చూడండి సార్, ఈడు సింహం పిల్లలు గుడ్లు పెట్టుద్ది అంటున్నాడు, సింహం పిల్లలు కదా సార్ పెట్టేది, మీరేం చెప్పండి అన్నాడంట. వాడన్నాడంట మూడోవాడు, అరే సింహం అంటే ఎవరు, అడవికి రాజు, దాని ఇష్టం, గుడ్లు కావాలంటే గుడ్లు పెట్టుద్ది, పిల్లలు కావాలంటే. ఎవడు అనాలిసిస్ ఆడిది.
యేసు ప్రభు దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏమనుందా? ఏమి లేదు. పిల్లలు కావాలంటే పిల్లలు, గుడ్లు కావాలంటే గుడ్లు, ఇట్లా చెబుతున్నారు వాక్యం బయట. ఎవడు అనాలిసిస్ ఆడిది. మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడు? 120 సంవత్సరాలు బతికాడు. కాబట్టి విశ్వాసాలందరూ ఎన్ని సంవత్సరాలు బ్రతకాలా? హైదరాబాద్లో ఇట్లానే ఒక ఆయన తప్పుడు ప్రవక్త ఆయన ఉన్నాడు, చాలా ఫేమస్, శ్యామ్ కిషోర్ అని. సంఘంలో అందరూ 120 సంవత్సరాలు బ్రతకాల. ప్రతి ఒక్కడి ఇంట్లో 20-30 కేజీలు బంగారం ఉండాలని ప్రార్థన చేయిస్తుంటాడు ప్రతాదివారు. చెప్పాగా బైబిల్లో నుంచి. అంటే ఇప్పుడు ఇట్లా కొంచెం రెడీమేడ్ షర్ట్స్ వస్తున్నాయి, కానీ చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే షాపుకు తీసుకెళ్తే ఒక పెద్ద తాను ఉండేది, దాంట్లో క్లాత్ తెచ్చుకుంటే టైలరు మెజర్మెంట్లు తీసుకుని ఎవడు సైజు కాడు కొడతాడు. మధ్యప్రదేశ్ ఎక్కువ ఉంటే మధ్యప్రదేశ్ అన్ని చూసుకుని కొడతాడు. అట్లా వాక్యం ఏం చేస్తున్నారంటే 66 పుస్తకాల్లో చాలా అధ్యాయాలు, చాలా వచనాలు ఉన్నాయి కదా, ఎవడికి కావాల్సినట్టు వాడు వాక్యంలోంచి తీసుకుని కుట్టుకుని ఇదే బైబిల్ చెబుతున్న సత్యం అని చెప్తా ఉన్నారు. కానీ దేవుడు అలానే చెప్తున్నాడా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అని అంటే, దేవుడు బైబిల్లో పూర్వకాలం ఏం చేశాడో, ఆయన చేసిన విధానం, ఆయన విషయాల్ని అనలైజ్ చేసింది అధికారికంగా ఉంటుంది. సో ప్రవక్త ఏం చేస్తాడు? ఇంతకు ముందు జరిగిన వాటిని గుర్తు చేసుకుంటాడు. ఎందుకు అని అంటే ఇది అధికారమైన విధానం, ఇది దేవుని యొక్క విధానం అని చెప్పడానికి. దాని తర్వాత ఏం చేస్తాడు అని అంటే ఇప్పుడున్న వర్తమాన కాలంలో ఆ దేశం కానీ అక్కడున్న పరిస్థితుల యొక్క నైతికతని విశ్లేషిస్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల యొక్క నైతిక విలువ, మోరల్ స్టేట్ని విశ్లేషిస్తాడు. ఎందుకు, ఎట్లా విశ్లేషిస్తాడంటే తప్పులుంటే మనసు మార్చుకుంటారని, మారు మనసు పొందుతారని, అవసరమైతే సరి చేసుకుంటారు అన్న విధంగా విశ్లేషించి భవిష్యత్తులో జరగబోయే తీర్పు, ఒకవేళ మనం సరి చేసుకోకపోతే ఎట్లాంటి తీర్పు రాబోతా ఉంది, లేదా మనం సరి చేసుకుంటా ఉంటే దేవుని దగ్గర నుంచి ఎటువంటి మంచి రోజులు రాబోతున్నాయో దానికి సంబంధించిన నిరీక్షణకు సంబంధించిన దాని గురించి ప్రవక్త మాట్లాడతాడు. ఎందుకు అనంటే కష్టంలో ఉన్నప్పుడు మనకు ఓర్పు, లేకపోతే అవసరమైతే మార్పు మనం చేసుకుంటాము రాబోయే రోజుల్లో అన్న ఉద్దేశం. సో ప్రవచనము ఇట్లా చూడాలా, ప్రవచనము మనం ఇట్లా చూడాలా. సో మనం ఈ 36వ వచనాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు, 21వ అధ్యాయం 36వ వచనాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఇదే ఫ్రేమ్వర్క్లో ఆ వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే ఫ్రేమ్వర్క్లో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇందాక నేను చెప్పింది ఏంటి అని అంటే 3 భాగాలుగా 36వ వచనాన్ని చేయొచ్చు. ఒకటేంటి మెలకువగా ఉండటం, రెండవది శక్తి కోసం ప్రార్థన చేయడం, మూడవది తప్పించుకుని నిలబడటం. ఓకే, ఇక్కడ మెలకువగా ఉండడం అన్న మాటని చూద్దాం. మెలకువగా ఉండడం అన్న మాటకి గ్రీక్ భాషలో ఎటువంటి పదాన్ని వాడారంటే నిద్ర లేకుండా ఉండడం అని. నిద్ర లేకుండా ఉండడం అంటే మనకి ఈ మధ్య ఇది ఒకటి అలవాటు అయింది కదా, ఇట్లా నిద్ర లేకుండా ఉండటం కాదు, ఇట్లా నిద్ర లేకుండా ఉండటం కాదు, జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం. అంటే దీన్ని ఎట్లా చెప్పొచ్చు అని అంటే ఆధ్యాత్మికమైన జాగరూకత అంటారు. అంటే నిఘా. అంటే మాది సొంతూరు చీరాల, కానీ నా మినిస్ట్రీ మెయిన్ బేస్ అంతా హైదరాబాద్లో ఉంటుంది, చర్చ్ అంతా హైదరాబాద్లో. నాది ఇంకొక చోట ప్రేయర్ సెల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంటే గోల్కొండలో నుంచి వెళ్ళాలి. గోల్కొండ ఇండియాకి మధ్యలో ఉంటుంది హైదరాబాద్ సిటీ. అక్కడ ఆ కోట లోపల ఇసుక బస్తాలు వేసుకుని అక్కడ మిలిటరీ వాడు ఏరియా ఒకటి ఉంటుంది, అక్కడ గన్ను కొట్టుకుని రెడీగా ఉంటాడు. అది ఈ టైపులో ఎందుకు రెడీగా ఉంటాడు రా అనిపిస్తుంది. యుద్ధం లేదు, మిగతా వాళ్ళందరేమో ఎవడు పనులు ఆడు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మధ్యలో ఈ ఆర్మీ వాడు మాత్రం వీడు ఇంకొకడు వచ్చిన తర్వాత వాడు వచ్చి కూర్చున్న తర్వాత ఈ డ్యూటీ దిగుతాడు. ఎటువంటి ప్రమాదం దేశానికి లేని టైంలో కూడా
వాడికి ఇచ్చిన పోస్టులు ఆడేం చేస్తాడంటే ఒకడు డే అంతా, ఇంకొకడు నైట్ అంతా ఆ గన్ను పట్టుకుని కూర్చుని జాగ్రత్తగా మెలకుగా ఉండి పహారా కాస్తూ ఉంటారు, నిఘా ఉంటుంది. సో దాన్ని అటువంటి పదం వాడారు, మెలకుగా ఉండడం అన్న మాటకి అటువంటి పదాన్ని వాడారు. అంటే ఒక వాచ్మెన్ అందరు నిద్రపోతే వాచ్మెన్ ఏం చేస్తాడు? గోర్కావాడు కదా. సో ఒక వాచ్మెన్, దాని ఉదాహరణ ఎట్లా తీసుకోవచ్చు అంటే పహారా కాస్తున్న ఒక వాచ్మెన్ని ఉదాహరణ కింద తీసుకుంటే, దీన్ని మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎటువంటి అప్లికేషన్ అంటే ఆధ్యాత్మికమైన సోమరితనాన్ని మనం నివారించుకోవాలా అంటే స్పిరిచువల్ రెల్మ్లో ఆధ్యాత్మికంగా ఏమి జరుగుతుందో గమనించుకోకుండా మనము తప్పిపోకుండా మెలకుగా ఉండాలా, మన చుట్టూ స్పిరిచువల్ రెల్మ్లో ఏం జరుగుతుంది అన్న విషయంలో మనం గమనించుకుంటా ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్తా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు? రెండో రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు వస్తుంది సెకండ్ కమింగ్? ఎప్పుడు వస్తుంది సెకండ్ కమింగ్? రాత్రిపూట దొంగ ఎప్పుడు పడతాడో, ఎలా పడతాడో అలా ప్రభువు దినము వచ్చునని మీకు తెలుసు అంటాడు. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా ఎవరు చెప్పారు మీకు ఉద్యోగాలు రావని? డింగ్ క్వశ్చన్ మార్క్. ఎవరు చెప్పారు మీకు ఆ జబ్బు పోదని? డింగ్ క్వశ్చన్ మార్క్. ఎవరు చెప్పారు మీకు పిల్లలు పుట్టరని? డింగ్. యేసు ప్రభు దగ్గరికి రండి మీ దుఃఖ దినాలన్నీ సమాప్తమని టీవీల్లో తప్పుడు బాధకులు వస్తున్నారు కదా. దేవుడు అన్ని బాగు చేస్తున్నాడు, రోజులు బాగున్నాయి, అన్ని బాగున్నాయి అని మాట్లాడేవాళ్ళు నెమ్మదిగా ఉంది, భయమేమి లేదని చెప్పుకొని ఉండగా పరిస్థితులన్నీ దేవుడే బాగు చేస్తాడు. 7 వారాలు మా సంఘానికి వస్తే, 3 వారాలు మా సంఘానికి వస్తే కదా కుటుంబ ఆశీర్వాద పండుగలు, అబ్రహాం ఆశీర్వాద పండుగలు, ఆశీర్వాదం అని బయట చంపేస్తున్నారుగా. నెమ్మదిగా ఉందని భయమేమి లేదని చెప్పుకొని చుండగా పరిస్థితులన్నీ బాగున్నాయి, దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడు, మంచి భవిష్యత్తునిస్తాడు, దేవుడు మిమ్మల్ని బాగా సెటిల్ చేస్తాడు అని అందరూ చెప్తుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు, అంటే యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎవరన్నా తల్లులు ఉంటే వాళ్ళని అడగండి. పెయిన్స్ మనకి సడన్గా స్టార్ట్ అవుతాయి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనక వారెంత మాత్రమును తప్పించుకోలేరు అని రాస్తున్నాడు. మళ్ళీ ఇది ప్రవచనమే, అంతేనా? మళ్ళీ ఇది ప్రవచనమే. పౌలు గారు యేసు ప్రభు రెండో రాకడ గురించి మాట్లాడతా ప్రవచనాత్మకంగా ఈ మాట చెప్తున్నాడు. అంటే పౌలు గారు ఏం చేసి ఉంటాడు? ఇంతకు ముందు జరిగింది ఎక్కడో చూసుంటాడు, అంతే కదా. నేను చెప్పిన దాని ప్రకారం, నేను చెప్పింది కరెక్ట్ అయితే పౌలు గారు ఆల్రెడీ జరిగింది చూసుంటాడు. ఎందుకనంటే ఇది పౌలు గారు ఒక్కడే చెప్పట్లా, మత్తయి సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది, పేతురు మాట్లాడాడు దీని గురించి, పేతురు రాసిన 2వ పత్రికలో ఉంది, యోహాను భక్తుడు మాట్లాడాడు ప్రకటన గ్రంథంలో. యేసు ప్రభు రెండో రాకడ గురించి అకస్మాత్తుగా వస్తుంది అన్న విషయాన్ని వీళ్ళందరూ ప్రవచనాత్మకంగా చెప్పుకుంటూ వచ్చారు. ప్రవచనాత్మకంగా ఎట్లా చెప్పుకుంటూ వచ్చారు? నేనేమన్నాను, ప్రవక్త అంటే ఇంతకు ముందు జరిగిన దాంట్లో నుంచి చూసి ఇప్పుడు దాన్ని కదా విశ్లేషించడం అన్నది. సో ఇక్కడ పౌలు గారు ఒక మాట వాడాడు, ఏమని? నెమ్మదిగా ఉంది, భయమేమి లేదని చెప్పుచుండగా అని. మనకి ఈ మాటలు కనిపించగానే మనకి భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి పెద్దగా గుర్తుండదు, కానీ అప్పటి కాలంలో
యూదులకి ఆ మాట వినగానే ఈ మాట ఎక్కడో విన్నామే మనం అన్న మాట గుర్తొస్తుంది. ప్రాబ్లం ఏంటి అని అంటే, మనం బైబిల్ని సంపూర్ణంగా చదవడానికి ప్రయత్నం చేయం. ఇందాక కూడా అదే చెప్పాను కదా, ఎవరికి ఎక్కడ కావాలో ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుని చదువుతారు. అక్కడ ఉంటుంది ప్రాబ్లము. పౌలు గారు ఈ మాట వాడుతున్నప్పుడు ఏమని, నెమ్మదిగా ఉంది భయమేమి లేదని చెప్పుచుండగా అనగానే, అకస్మాత్తుగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వచ్చును అనగానే పౌలు గారు దేన్నో రిఫర్ చేస్తున్నారే అన్న మాట అప్పుడున్న యూదులకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, అల్పులేమి ఘనులేమి వారందరూ మోసం చేసి దోచుకొంచున్నారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు, సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే. పౌలు గారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నేను చెప్పానా, ప్రవచనం ఎప్పుడైనా ఇంతకు ముందు జరిగిన దాన్ని బేస్ చేసుకునే మాట్లాడతారు. సో పౌలు ఇక్కడ 1 తెస్సలోనిక పత్రికలో నెమ్మదిగా ఉంది భయం లేదని చెప్పుకొనుచుండగా అని ఉంది. నెమ్మదిగా ఉంది భయం లేదని ఎవరు చెప్తున్నారని ఆయన దృష్టిలో? అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఎవరు చెప్తున్నారు? ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. వాళ్ళు చెప్తున్నారు ఈ మాటలు. దేవుని సమాజంలో యూదా సమాజంలో ప్రవక్తలు యాజకులు అంటే దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళు, దేవుని యొక్క ప్రజల్ని నడిపించాల్సిన వాళ్ళు, వాళ్ళంతా ప్రజల్ని దోచుకుంటా ఏం చెప్తున్నారంటే, సమాధానం లేని సమయంలో ఏమని చెప్తున్నారంట? సమాధానమని చెప్తూ ప్రజల యొక్క గాయాల్ని మాన్పకుండా పైపైన మాత్రమే బాగు చేస్తున్నారు. పుండు తగ్గట్లా, పుండు లోపల ఇంకా ఆ ఇన్ఫెక్షన్ అంతే ఉంది. పైన వీళ్ళు ఏం చేస్తున్నారు? సో పౌలు గారు ఆ టైంలో ఉన్న తెస్సలోనిక సంఘంలో ఉన్న పరిస్థితిని చూసినప్పుడు, ఆ పరిస్థితి లాంటి పరిస్థితి ఎక్కడుంది? ఇంతకుముందు ఇర్మియా మాట్లాడినప్పుడు యూదయ దేశంలో యెరూషలేములో ఇట్లాంటి పరిస్థితులు జరిగినాయి. సో ఇప్పుడున్న పరిస్థితిని అప్పుడున్న పరిస్థితితో విశ్లేషిస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడున్న పరిస్థితిని అప్పుడున్న పరిస్థితితో విశ్లేషిస్తున్నాడు. యెహెజ్కేలు కూడా దీని గురించే మాట్లాడతాడు. యెహెజ్కేలు ఏమని మాట్లాడతాడు? కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనాలు చూస్తున్నారు కనుక నేను మీకు విరోధిని. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మళ్ళీనా? ఎవరైతే దేవుడు సేవ చేస్తున్నారో, దేవుడు మాటలు చెప్తున్నారో, వాళ్ళు చేస్తున్న మాటలు పిట్టకథలు చెబుతా జనాలకి. హైదరాబాద్లో నేను మళ్ళీ హైదరాబాద్ ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి తప్పుడు బోధలకి అది నిజంగా ఆ తెలంగాణకు రాజధాని, తప్పుడు బోధలకు కూడా రాజధాని హైదరాబాద్. ఆ రాజ్ ప్రకాష్ పాలు ఇట్లాంటి వాళ్ళందరూ తయారవుతున్నారు. వాళ్ళు ఏం చెప్తారో బైబిల్ నుంచి అర్థం కాదు. పొగేసి మంచి సౌండ్ సిస్టమ్ పెట్టి లైట్లు పెట్టి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బ్యాండ్లో నుంచి కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళతో గిటార్లు వేస్తా పాటలు పాడుతూ ఉండి కొంచెం మ్యూజిక్తో మైమరిచిపోండి అని మనోళ్ళు కూడా పెట్టారు కదా పాటలు. మన నూజివీడులో జరిగింది విజయవాడ దగ్గర, అవునా? అది పబ్బులో వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నారో, డీజేకి డ్యాన్స్ చేస్తున్నారో, దేవుని పాటల్ని ఆరాధిస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఆయన పట్టుకున్నారు తెలుసా అమ్మా? జబరాజును పట్టుకున్నారు తెలుసా ఒకటి తప్పుడు కేసులో. ఇక్కడ ఏమంటున్నాడంటే, వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనాలు కనుచున్నారు కనుక నేను మీకు విరోధిని. దేవుడే ఇవ్వనవసరంల దర్శనం,
దేవుడు ఇవ్వని దర్శనాలు కూడా కనగలిగే సేవకులు అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారంట. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. వ్యర్థమైన దర్శనాలు కనుచు 9వ వచనం చూడండి. నమ్మదగని సోదెగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను అంటున్నాడు. ప్రవక్త అని చెప్పి సోది చెప్పే వాళ్ళకి నేను పగవాడిని. వారు నా జనుల సభలోకి రారు, ఇజ్రాయేలీల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు. వారు ఇజ్రాయేలీల దేశంలోకి తిరిగి రారు. అప్పుడు నేను ప్రభు అయిన యెహోవానని మీరు తెలుసుకుంటారు. అంటే ఏం చేస్తున్నాడు? వీళ్ళందరి మీదకు తీర్పు తీసుకురాబోతున్నాను అని చెప్తున్నాడు. ఎవరైతే ఇట్లాంటి పరిస్థితులు తీసుకొస్తున్నారో వీళ్ళెవ్వరు కూడా మళ్ళీ ఇజ్రాయేలీల జనాంగంలో కలవనీయకుండా తీర్పు తీసుకొస్తాను అని చెప్పి ఆయన ఏమంటున్నాడు? మళ్ళీ సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానం అని చెప్పి నా జనులను మోసపుచ్చుతున్నారు అన్నాడు. సో పౌలు గారు ఇద్దరు ప్రవక్తల్ని కోట్ చేసి మాట్లాడుతున్నాడు. ఇద్దరు ప్రవక్తల్ని కోట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే పౌలు గారు ఎటువంటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు? తెస్సలోనిక పత్రిక రాసినప్పుడు అనంటే సంఘంలో తప్పుడు బోధ జరుగుతుంది, క్రైస్తవ సమాజంలో తప్పుడు మాటలు చెప్తున్న నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంత బాగుంటుంది, దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు, మీ జీవితాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. గొప్ప విషయం ఏంటంటే ఈ మీటింగ్స్ పెట్టిన ఆనంద్ గారు అట్లాంటి మాటలు చెప్పట్లా. అర్థమవుతుందా? కరెక్ట్ దాని మీదే ఉన్నామా, తప్పుడు దాని మీద ఉన్నామా అన్నదాన్ని కూడా మనం విశ్లేషించవచ్చు దీంతో. అవునా కదా? మనం జీవితాన్ని సరి చేసుకోండి, భవిష్యత్తులో పరిస్థితులు బాగాగట్లేదు, మీ జీవితాలు సరి చేసుకోకపోతే ఇప్పుడు మీ కంటికి అన్ని బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ సడన్గా జీవితం గందరగోళం అయిపోయే పరిస్థితి ఉంది, దేవుని రాకడ రాబోతుంది అని హెచ్చరిక కోసం ఇక్కడున్న మీటింగ్స్ వాడుతున్నాడే కానీ మీ అందరికి మంచి మంచి మార్కులు వస్తాయి, మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, బాగా పెళ్ళిళ్ళు అయిపోతాయి, బాగా సెటిల్ అయిపోతారని చెప్పడానికి ఇక్కడ మీటింగులు పెట్టలా. ఒకవేళ అట్లా పెట్టుంటే ఈ లేఖనానుసారంగా కరెక్ట్ అయ్యి ఉండేది కాదు. సో ఇక్కడ సమాధానం లేని పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. దీన్ని కొంచెం కంటిన్యూ చేద్దాం. ఏమంటున్నాడు చూడండి యెహెజ్కేలు. యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా మహాదినం, ప్రభు దినం. ఇందాక పౌలు గారు కూడా దీని గురించే మాట్లాడుతున్నాడు. యెహోవా దినము సమీపమై అది శీఘ్రముగా వచ్చుతున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుతున్నది. పరాక్రమశాలులు మహారోదన చేస్తారు. మనం ఎన్ని జిమ్ములు చేసినా, ఎంత సిక్స్ ప్యాకులు తెచ్చుకున్నా పరాక్రమశాలులు కూడా ఏం చేస్తారంట? భయంకరంగా ఏడుస్తారంట. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు, ఉపద్రవమును, మహానాశనము కమ్ము దినము అని రాస్తున్నాడు. అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములు గాఢాంధకారము కమ్ము దినము. ఆ దినమున పరాక్రమ గల పట్టణములు దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషయును బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరు గనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పించబోచున్నానని వారు గుడ్డివారి వలె నడిచెదరు. వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడునని రాస్తున్నాడు. ఇది యెరూషలేములో ఉన్న ప్రజలతో యెహెజ్కేలు మాట్లాడుతున్న మాటలు. ఎప్పుడు? యేసు ప్రభు రాకముందు యోదయ జనాంగంతో మాట్లాడాడు. ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఒక ఉద్దేశంతో వాళ్ళకు ఒక దేశాన్ని ఇచ్చి వాళ్ళని దేవుడు ఏర్పరచుకుని స్థిరపరిచాడు. వీళ్ళు దేవుడు చిత్తాన్ని పక్కన పడేసి వాళ్ళు సొంత ఇష్టాలు చేసుకోవడం మొదలుపెట్టారు. సొంత ఇష్టాలు చేసుకోవడం మొదలు పెట్టడం వల్ల ఏమైంది అంటే మనుషుల మధ్యలో విభేదాలు వచ్చి ఉత్తర దేశం, దక్షిణ దేశం కింద, నార్త్ కింగ్డమ్, సౌత్ కింగ్డమ్ కింద దేశం 2 ముక్కలు అయిపోయింది. ఈ 2 ముక్కలు అయిపోయిన తర్వాత కూడా అరే దేవుడు మనలో ఒక ఉద్దేశం కోసం తీసుకొచ్చి పెట్టాడు,
మనం దానికోసం బ్రతకాలే, మనం ఎందుకు ఇలా వేరైపోయామన్న ఆలోచన వీళ్ళకి లేకుండా వాళ్ళు చేసే తప్పుడు పనులు వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉన్నారు. కంటిన్యూ అవుతూ ఉంటే ఉత్తర దేశానికి కొంతమంది ప్రవక్తలు వెళ్ళారు. ప్రవక్తలు వెళ్ళి, అరే మీ బ్రతుకులు మార్చుకోండి, దేవుడు మిమ్మల్ని నాశనానికి అప్పచెప్పబోతున్నాడు అని చెప్పారు. వాళ్ళు వినకపోతే ఏమైందయ్యా అంటే, అస్సీరీలు వచ్చి ఉత్తర దేశాన్ని మొత్తాన్ని చెరలోకి తీసుకుని వెళ్ళిపోయారు. ఉత్తర దేశం వెళ్ళిపోయిన తర్వాత దక్షిణ దేశానికి మళ్ళీ ప్రవక్తలు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. దగ్గర 115 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 115 సంవత్సరాలు దక్షిణ దేశంతో ప్రవక్తలు వచ్చి మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఉత్తర దేశం యొక్క ఎగ్జాంపుల్ చూపించారు. ఇదిగో మీ అక్క, ఉత్తర దేశం గురించి మాట్లాడతా, ఇదిగో మీ అక్కకి మేము ఇట్లానే చెప్పాము, ఇజ్రాయేలీ ప్రజలకి ఉత్తర దేశానికి మేము ఇంతే చెప్పాము, ఎంత చెప్పినా వాళ్ళు జీవితాల్ని బ్రతుకుల్ని మార్చుకోకపోతే ఇదిగో వీళ్ళందరూ ఇప్పుడు చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడు మీకు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు, మీరు జీవితాల్ని సరి చేసుకోండి అని చెప్తే 115 సంవత్సరాలు కంటి ముందు ఎగ్జాంపుల్ కనిపిస్తున్నా వాళ్ళ జీవితాల్లో సీరియస్నెస్ రాలా. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మార్చుకోవడానికి ఇష్టపడకపోతే దక్షిణ దేశం మీదకి ఎవరు వచ్చారు? బబులోను వాళ్ళు వచ్చారు. దక్షిణ దేశం మీదకి ఎవరు వచ్చారు? బబులోను వాళ్ళు వచ్చారు. భయంకరమైన నాశనం. వాళ్ళు చాలా గొప్పగా కట్టుకున్న దేవాలయాన్ని సైతం కూల్చేసి, దేవునికి సంబంధించిన వాటిలన్నిటిని కాల్చేసి, ప్రజల్ని చాలా భయంకరమైన నాశనానికి గురి చేసి 70 సంవత్సరాలు చెరలోకి తీసుకెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మందిరం కట్టుకున్నారు, మళ్ళీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. నెహెమియా టైంలో ఆరాధన మొదలుపెట్టి మళ్ళీ వాళ్ళు చేస్తే, మళ్ళీ వాళ్ళ దేశంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇంతకుముందు ఏం తప్పులు చేశారో మళ్ళీ అదే చేస్తూ ఉన్నారు. నాన్న ఏదన్నా పని ఉంటే బయటకు వెళ్ళిపోండి ప్లీజ్. ఏం చేస్తున్నారు? మళ్ళీ అదే తప్పు, మళ్ళీ అదే మిస్టేక్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ అదే మిస్టేక్ చేస్తూ ఉంటే ఇంతకుముందు ప్రవక్తలు ఏం మాట్లాడారో ఇప్పుడు యేసు ప్రభు కూడా యెరూషలేములోకి వచ్చి మళ్ళీ అదే మాటలు చెప్తా ఉన్నాడు. మనం అదే చూస్తున్నాం. సో ఆల్రెడీ ఇంతకుముందు ప్రవక్తలు ఎట్లాంటి ప్రవచనాలు ఇచ్చారు, ఇచ్చిన ఆ ప్రవచనాలు ఏది కూడా వ్యర్థం కాకుండా నెరవేర్పు ఆల్రెడీ వాళ్ళ జీవితాల్లో జరిగినాయి. జరిగిన తర్వాత ఇది మరలా రెండోసారి యేసు ప్రభు వీళ్ళతో మాట్లాడుతున్నాడు. వీళ్ళకి మరలా సెకండ్ ఛాన్స్ ఇచ్చారు దేవుడు. మరలా యెరూషలేములోకి వచ్చి సెటిల్ అవ్వడానికి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. మరలా యెరూషలేములోకి వచ్చి దేవుడు సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తే వీళ్ళు మరలా ఏం చేస్తున్నారు? అదే పని చేస్తున్నప్పుడు యేసు ప్రభు వీళ్ళతో మాట్లాడుతున్నాడు. దేని గురించి ఎట్లా మాట్లాడుతున్నాడు? ప్రవచనం ఆల్రెడీ జరిగిన దాన్ని తీసుకుని మాట్లాడుతున్నాడు. మళ్ళీ యేసు ప్రభు మాట్లాడింది కూడా జరిగినాయా అంటే జరిగినాయి. యేసు ప్రభు మాట్లాడింది కూడా జరిగిందా అంటే జరిగినాయి. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమియులు యెరూషలేము పట్టణంలో యూదుల్ని, ఇజ్రాయెల్ దేశంలో యూదుల మొత్తాన్ని చాలా భయంకరంగా చంపేశారు. ఎంత భయంకరంగా చంపేశారంటే యెరూషలేము వీధుల్లో నదులు పారినట్లు రక్తం పారిందంట. గుర్రపు డెక్కలు ఉంటాయి కదా, గుర్రపు డెక్కలు మునిగిపోయేంత రక్తం వీధుల్లో 70వ సంవత్సరంలో వాళ్ళని యెరూషలేములోంచి, ఇజ్రాయెల్ దేశంలోంచి తరివేస్తే మొన్న ఎప్పుడు 1948వ సంవత్సరంలో మళ్ళీ వాళ్ళు వెనక్కి రావడానికి ఛాన్స్ వచ్చింది. 70 ADలో వాళ్ళని తరివేస్తే 1948లో మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చారు. సో యేసు ప్రభు చెప్పినవి జరిగినాయి అంటే జరిగినాయి. మీరు గమనించండి, ప్రవచనం ఒక్కసారి జరుగుద్దని లేదు. ప్రవచనము 2 సార్లుగా జరగడానికి కూడా ఛాన్స్ ఉంది. జరిగినవి మరలా జరగబోతుంది అని మళ్ళీ
తెస్సలోనికా సంఘంలో పౌలు గారు మళ్ళీ మాట్లాడుతున్నాడు. తెస్సలోనికా సంఘంలో మళ్ళీ మాట్లాడుతున్నాడు. మనం దాని గురించి చూస్తున్నాం. ఇందాక మనం చూసాం కదా తెస్సలోనికా సంఘంలో, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవాళ్ళు కాదంటున్నాడు. ఇందాకేమన్నాడు? దొంగ వలె వస్తుంది అన్నాడు. కానీ సహోదరులారా అంటున్నాడు. అంటే ఈసారి ఎవరితో మాట్లాడుతున్నాడు? క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులతో మాట్లాడితే ఏమంటున్నాడు? దొంగ వలె మీ మీదకి రావడానికి మీరు చీకట్లో ఉన్నవాళ్ళు కాదు అన్నాడు. మీరందరూ వెలుగు సంబంధులు కాబట్టి, సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము అంటున్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? దేవుని రెండవ రాకడ వస్తుంది కదా, గమనించలేకుండా సడన్గా వస్తుంది. ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. సడన్ గా దొంగలాగా ఎవరి మీదకి వస్తుంది రెండవ రాకడ? చీకట్లో ఉన్న వాళ్ళ మీదకి వస్తుంది. కాదు నాన్న, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవాళ్ళు కాదు. దొంగ వలె ఎవరి దగ్గరికి వస్తుంది రెండవ రాకడ? దొంగ వలె మీ దగ్గరికి రావడానికి మీరు చీకట్లో లేరు అంటున్నాడు. వెలుగు సంబంధులకి దొంగలాగా ఏమి ఉండదు రెండవ రాకడ. చీకటి సంబంధులకి దొంగ వలె ఉంటుంది, సడన్గా ఉంటుంది. అర్థమవుతుందా? చీకటి సంబంధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో రెండవ రాకడ దొంగ వలె సడన్గా వస్తుంది. అట్లా దొంగ వలె మీ మీదకి రావడానికి మీరు చీకటి సంబంధులు కాదు అంటున్నాడు. వెలుగు సంబంధుల మీదకి దేవుని రాకడ, రెండవ రాకడ సడన్గా ఏమి ఉండదు. మీరు గమనించండి, యేసు ప్రభు మొదట రాకడప్పుడు కూడా, పుట్టినప్పుడు కూడా చాలా మందికి తెలియదు రక్షకుడు పుడుతున్నాడని కదా. మనం ఏదో సుత్తి పాటలు పాడుతుంటామే కానీ బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి. అవునా? యేసు ప్రభు పుట్టినప్పుడు బెత్లెహేములో సందడి ఉందా? పశువు పాకలో సందడి ఉందా? యేసు ప్రభు పుడుతున్నాడని అందరూ పండగ చేశారా? చేయలా. కానీ మనం క్రిస్మస్ వస్తే పాట డాన్సుల కోసం, పర్ఫార్మెన్స్ కోసం డాన్సులు వేస్తూ ఉంటాం. డాన్స్ వచ్చినా రాకపోయినా పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అమ్మాయి సెంటర్లో ఉంటారు. బాగా వచ్చినోడు కూడా వెనకెక్కడో ఉంటాడు. ఇక డాన్సు. క్రిస్మస్ వచ్చింది కాబట్టి బెత్లెహేములో సందడి సంబరాలు, సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి సందడి. కాబట్టి క్రిస్మస్కి కూడా సందడి సంబరాలు అని పాటలు రిలీజ్ చేసుకుంటా బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి అని పాటలు పాడుతూ ఉన్నారు. సందడి ఏమి ఉండదు. రోమా పరిపాలించే పట్టణంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడు సపోజ్ మీరు హైదరాబాద్ వస్తున్నారు అనుకోండి, దూరం నుంచి లైట్లు కనిపిస్తా, పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తారు, మనం సిటీ వచ్చేసింది లేదా ఊరు వచ్చింది అనుకుంటాం. రోమీయులు పరిపాలించే పట్టణంలోకి వచ్చినప్పుడు ఎట్లుంటుందో తెలుసా? ఊరు బయట వాసన రావడం మొదలవుద్ది ముందు. ఆ వాసన ఎట్లాంటి వాసన అంటే సిలువుల మీద చచ్చిపోయిన మనుషుల యొక్క వాసన వస్తుంటుంది. బెత్లెహేము కావచ్చు, యెరూషలేము కావచ్చు, రోమీయులు పరిపాలించే ఏ పట్టణంలోకి ఎంటర్ అవుతున్నా ఊరు బయట లోపలికి మార్గం ఎంట్రన్స్ ఉంటుంది చూసారా? ఎంట్రన్స్ బయట పెడతారు. ఇవన్నీ వాళ్ళు సిలువలు వేసి చంపేస్తారు దొంగలు వీళ్ళందరూ. లోపలికి ఎంటర్ అయ్యేవాడికి భయం వేస్తుంది. రోమీయుడు ఏం చెప్తాడంటే, ఇది నా ఇలాకా, ఇది నా ప్లేసు, లోపలికి వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, కొంచెం తేడా వచ్చిందంటే పైన వేస్తామని. సో రోమీలు పరిపాలించే ప్రాంతంలోకి ఎవడన్నా వస్తుంటే వాడికి గుండె బిక్కు 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 అంటూ ఉంటుంది. భయం. లోపలికి వెళ్తే ఏమి తప్పు చేస్తే వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి చంపేస్తారన్న భయం ఉంటుంది. సందడి ఉండదు, సంబరాలు ఉండవు. యేసు ప్రభు రెండవ రాకడ కూడా చాలా మందికి తెలియలా. మరియమ్మ తల్లికి తెలిసిందా? దేవదూత వచ్చి చెప్పేదాకా. యేసేపు గారికి తెలుసా?
దేవదూత చెప్పేదాకా. గొల్లలకు తెలుసా? ఆ దేశంలో రాజుకు తెలుసా? వాళ్ళెవరికి తెలీదు కదా. సడన్గా కానీ మనకు బైబిల్ ఇద్దరు కనిపిస్తారు. యేసు ప్రభుకి 8వ దినమును మందిరంలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో మెస్సయ్య రాకడ కొరకు ఎందుకు పరిశుద్ధాత్ముడు వాళ్ళకి తెలియజేశాడు. సో వాళ్ళకి సడన్గా ఏమి లేదు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్ డే తెలియదు ఎప్పుడు వచ్చాడో, కానీ టైం అయిపోయింది, ఇది సమయం అని ఆ సీజన్ని, ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకుని అర్థం చేసుకోవడానికి దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు. మొదటి రాకడలో కూడా ఇంతే ఉంది. రెండవ రాకడ గురించి కూడా ఏం చెప్తున్నారంటే, దేవుడు గురించి సరైన అవగాహన లేకుండా చీకట్లో ఉన్న వాళ్ళకి దొంగ వలె సడన్గా వస్తుంది. కానీ వెలుగు సంబంధులకి దేవుడు రెండవ రాకడ సడన్గా ఇట్లా రాదు. వాళ్ళు ఒక రోజు దేవుడు చెప్పలేదు, కానీ ఆ సందర్భాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకోవడానికి దేవుడు కృపణిస్తాడు. సో పౌలు ఏమంటున్నాడు, కాబట్టి వెలుగులో ఉన్న వాళ్ళకి అకస్మాత్తుగా రాదు, చీకట్లో ఉన్న వాళ్ళకి దొంగ వలె వస్తుంది. కాబట్టి వెలుగులో ఉన్న వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారంటే, ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులుగాక ఉందమంటున్నాడు. సో ఎవరికి రెండవ రాకడ దొంగలాగా ఉండదంటే, ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఎవరైతే జాగ్రత్తగా పరిస్థితులను గమనిస్తూ ఉంటారు. పరిస్థితులు ఎట్లా గమనిస్తారు? ఒకవైపే కూర్చుని ఉన్నాడు అనుకోండి, డేంజర్ కదా, ఇటు నుంచి ఎవడో వస్తాడో. సో కాపులా కాసేవాడు ఏం చేయాలా? అన్ని వైపులా చూడాలా. అంటే బైబిల్లో ఏం జరిగిందో, దేవుడు ఏం చెప్తున్నాడో గతంలో అది చూస్తా, ఇప్పుడున్న పరిస్థితుల్ని చూసుకుంటా, ఏమి జరగబోతుందో అన్నది బైబిల్ ప్రకారం పరిస్థితుల్ని అర్థం చేసుకుంటా ముందు చూపుతో రాబోయే దినాల్ని చూడాలి. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? బైబిల్ వెలుగులో జరిగిన, దేవుని చిత్తానుసారంగా జరిగిన ఆ వాక్యాల్లో ఉన్న వెలుగులో ఇప్పుడు పరిస్థితిని అనలైజ్ చేసుకుంటా రాబోయే దాని గురించి జాగ్రత్తగా మనం గమనించుకోవాలా. దాన్ని మెలకువగా ఉండటం అంటారు. దాన్ని మెలకువగా ఉండటం, నిద్ర లేకుండా రాత్రులంతా లెగిసి ఉండటం కాదు. మన మైండ్లో, మన ఆలోచన విధానంలో, మన మైండ్లో ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి, రాబోయేది ఎట్లుండేదని దీర్ఘదర్శిలాగా మనం కూడా జాగ్రత్తగా స్పిరిచువల్గా చూడగలిగే పరిస్థితుల్లో మనం ఉండాలి. దాని గురించి మాట్లాడుతున్నాడు. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులుగాక ఉందుము. నిద్రపోవారు మత్తుగా ఉండేవారు రాత్రి వేళ, మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక. ఇప్పుడు అర్థమవుతుందా మెలకువగా ఉండటం అంటే ఏంటో? మెలకువగా ఉండటం అంటే ఏంటో అర్థమవుతుందా? అర్థమవుతుందా? సరే, మనం ముందుకెళ్దాం. ఏ విషయంలో అప్రమత్తంగా ఉండాలా? ఏ విషయంలో మెలకువగా ఉండాలా? ఇందాక మనం ఇర్మియా చదివాం, ఎహెజ్కేలు చదివాం. ఇప్పుడు చెప్పండి, ఏ విషయంలో మెలకువగా ఉండాలా? ఎవరిని గమనించుకోవాలా? ఇద్దరిని గమనించుకోవాలా. ఒకటి దుష్టుడి యొక్క శోధన, రెండవది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. ఒకటి దుష్టుడి యొక్క శోధన, రెండవది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. దుష్టుడి యొక్క శోధన అంటే, దుష్టుడి యొక్క శోధనని ఎట్లా గమనిస్తాం? దుష్టుడు ఎట్లా శోధిస్తాడు? మనం ఈరోజు రేపు వాటి మీద స్టడీ చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా. మొట్టమొదటి శోధన ఏంటి? రాళ్ళని రొట్లుగా చేసుకోవడం ఏమన్నా తప్ప? రాళ్ళని విస్కీ బాటిల్ చేయమన్నారు అనుకోండి,
రాళ్ళని సిగరెట్ ప్యాకెట్లు చేయమన్నారు అనుకోండి, రాళ్ళను ఒక బాంబు చేయమన్నారు అనుకోండి, తప్పు. అంతేగా? రాయిని రొట్టె చేయడం ఏమన్నా తప్పు ఉందా లేదా? రొట్టె మంచిదా కదా? మంచిదేగా. రాయిని రొట్టె చేయగలిగామనుకోండి, మనం అంబానీ అదానీ గడి కంటే గొప్పలం అయిపోతాంగా. అవునా? పిచ్చిరాళ్ళు చాలా కనిపిస్తాయిగా, రాళ్ళను రొట్టెకి చేస్తే పెద్ద బిజినెస్ అయిపోద్ది కదా. మీకు ఎప్పుడు అనిపించలేదు అట్లా? అసలు దాంట్లో శోధన ఏముంది? రాయిని రొట్టెలుగా చేయడం వెనకాల శోధన ఏముంది? మళ్ళీ యేసుప్రభు ఏమన్నాడు? మనిషి రొట్టె వలన మాత్రమే కాదన్నాడు. రొట్టె అవసరం లేదని చెప్పలేదు యేసయ్య. రొట్టె అవసరం, రొట్టె వలన మాత్రమే కాదన్నాడు. రొట్టె అవసరమని ఎవరు ఒప్పుకున్నారు? యేసుప్రభు కూడా ఒప్పుకున్నాడు. రొట్టె అవసరమైనప్పుడు యేసుప్రభు మన మాటలు చెప్తే ఏమన్నాడు? ఒకడు తన కొడుకు రొట్టెని అడిగితే రాయినిస్తాడా, చేపను అడిగితే పావునిస్తాడా కదా. ఈ మాటలు చెప్పినప్పుడు రాయిని రొట్టెగా చేయడంలో శోధన ఏముంది సాతంది? దాని గురించి స్టడీ చేద్దాం. ఎందుకంటే మనం మెలకువగా ఉండాలి. మనం ఎంతసేపటికి శోధన పాపం అంటే తాగడము, లేకపోతే సినిమాలు చూడటము, మందు కొడటం, ఇట్లాంటి కాన్సెప్ట్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలా, మోసం ఎక్కడ జరగద్దు. దుష్టుడు శోధన ఎవరి ద్వారా వస్తుంది తెలుసా? రెండోది, శోధన ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? యేసునామములో మన దగ్గరకు వచ్చి బోధ చేసే వాళ్ళ ద్వారా వస్తుంది. యేసునామములో మన దగ్గరకు వచ్చి బోధ చేసే వాళ్ళ ద్వారా వస్తుంది. మత్తయి సువార్త 24లో సేమ్ ఇందాక మనం చదివిందే ఉంది కదా. ఒకసారి తీయండి మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24లో అక్కడ మనకి స్టార్టింగ్లో చూస్తే యేసు ప్రభుతో ప్రైవేటుగా కలవడానికి 4 వెళ్ళారు. యేసు ప్రభు అందరితో ఏమీ లేడు. లూకా దగ్గర చెప్పిందేమో సమాజ మందిరంలో చెప్పింది, మత్తయి సువార్తలో చెప్పిందేమో కేవలం 4 మాత్రమే యేసు ప్రభు మాట్లాడాడు. ఎవరా 4? పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళు 3 బాగా క్లోజ్ యేసు ప్రభుకి. ఆ 3తో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆంధ్రయ్య. ఇంకెవ్వరు లేరు. 4 శిష్యులు మాత్రమే ఉన్నారు. ఈ 4 శిష్యులు ఏమడిగారు యేసు ప్రభువుని అంటే, చివరి దినాల యొక్క సూచనలు ఏంటన్నాడు. యేసు ప్రభువు చెప్పిన మాట మీకు ఎట్లా అనిపించిందో కానీ నాకు మాత్రం షాక్ కొట్టింది. ఎందుకు తెలుసా? పేతురు వాళ్ళు ఎవరు మోసపోకుండా చూసుకో అని చెప్పలా. అది కాదు యేసు ప్రభు చెప్పింది. ఏమన్నాడు 4వ వచనంలో? ఆ 4తో ఎవరు ఏమన్నాడు యేసయ్య అంటే ఎవరితో మాట్లాడుతుంది మాటలు? ఎవరు మోసపోవడానికి ఛాన్స్ ఉంది అంటే యేసు ప్రభుకి బాగా క్లోజ్గా ఉన్న పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ కూడా మోసపోవడానికి. యేసు ప్రభు వాళ్ళని మోసపరచకుండా చూడండి అని చెప్పట్లా వీళ్ళకి. మిమ్మల్ని ఎవరన్నా మోసం చేస్తారేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. అంతేనా? మిమ్మల్ని ఎవరన్నా మోసం చేస్తారేమో జాగ్రత్తగా. అంటే యేసు ప్రభుతో పాటు ఉన్న, యేసు ప్రభు ట్రైనింగ్లో పెరిగిన ఆ శిష్యులు కూడా మోసపోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు తెలుసా? దాని తర్వాత ఏమంటాడంటే, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేకులు వచ్చి పరువుల్ని మోసపరుస్తాడు. సో 2 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలా. దుష్టుని యొక్క శోధన, రెండవది అబద్ధ ప్రవక్తలు. దీని గురించి మనం స్టడీ చేద్దాం సాయంత్రం రేపు కూడా. సరే, 2వ పార్ట్ ఏంటది? శక్తి కోసం ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండడం అంటే ఏంటి అర్థమైందా? మెలకువగా ఉండడం అంటే ఏంటి అర్థమైందా? మెలకువగా ఉండడం అంటే బైబిల్లో ఆల్రెడీ చెప్పిన సత్యం అనే అర్థాలు పెట్టుకుని ఇప్పుడు పరిస్థితుల్ని మనం విశ్లేషిస్తా రాబోయే వాటి గురించి జాగ్రత్తగా ఉండాలా. వాక్యం కరెక్ట్గా తెలిసి ఉండాలా.
వాక్యాన్ని కరెక్ట్గా నేర్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితులను విశ్లేషిస్తా రాబోయే వాటి గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. అది మెలకువగా ఉండటం. శక్తి శక్తి అన్నది 2 రకాలుగా రాశారు. అంటే మూల గ్రంథాలు వేరు వేరు వాటిల్లో ఇప్పుడు కింద ఉన్నదేమో కేజేవి వర్షన్లో ఉంది. కటాక్సియో అనే మాట కేజేవి వర్షన్లో ఉంది. అంటే యోగ్యులుగా గుర్తించబడటం అని. మిగతా వర్షన్స్లో ఎన్ఐవి కావచ్చు, ఈఎస్వి కావచ్చు, ఈ వర్షన్స్లో కటాస్కియో అనే మాట ఉంది. అంటే శక్తి కలిగి ఉండటం, అంటే నెగ్గటం అని. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇప్పుడు రెజ్లింగ్ మ్యాచ్ ఉంది అనుకోండి. రెజ్లింగ్ మ్యాచ్ ఉంటే ఇప్పుడు ఈ బ్రదర్స్ ఇద్దరి మధ్యలో రెజ్లింగ్ మ్యాచ్ ఉంది అనుకోండి. ఈ గెలిచినోడికి కప్పు ఇస్తామన్నాడు అనుకోండి. సో ఎవరికి వచ్చింది కప్పు? ఇద్దరిలో ఎవరికైతే బలం ఎక్కువ ఉంటుందో వాడికి వస్తుంది, అట్లా చెప్పొచ్చు. లేకపోతే ఇద్దరిలో ఎవరు నెగ్గుతారో వాళ్ళకు వస్తుంది కప్పు. లేదా ఇద్దరిలో ఎవరు అర్హులో వాళ్ళకు వస్తుంది కప్పు. మూడింటికి అర్థం ఒకటే. శక్తి కలిగి ఉంటే నెగ్గుతారు, నెగ్గినవాడు అర్హుడు అవుతాడు. అర్థమవుతుందా? శక్తి కలిగి ఉండేవాడు నెగ్గుతాడు, నెగ్గినవాడు అర్హుడు అవుతాడు. సో ఇక్కడ శక్తి కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి అని అంటే, ఉన్న పరిస్థితులు మనం ఏం చేస్తున్నాం? పాత నిబంధన లేకపోతే బైబిల్లో ఉన్న సత్యాన్ని బేస్ చేసుకుని ఇప్పుడున్న పరిస్థితులు మనం అర్థం చేసుకుంటానికి కదా మనం ప్రయత్నం చేస్తుంది. అర్థం చేసుకుంటున్నప్పుడు మనం కొన్నిటితో పెనుగులాడాల్సి వస్తుంది, మనం కొన్ని విషయాలతో పోరాడాల్సి వస్తుంది, కొన్నిటితో పెనుగులాడాల్సి వస్తుంది, కొన్ని విషయాల్లో పోరాడాల్సి వస్తుంది. నా మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు నేను చాలా తప్పుడు బోధల్లో ఉన్నా. నేను ఇందాక చెప్తున్నా కదా కొంతమంది తప్పుడు బోధకులు ఉన్నారని. అటువంటి పరిస్థితుల్లో నేనున్నా ముందు. కానీ బైబిల్ వెలుగులో ఎప్పుడైతే నేను చేస్తున్న దాన్ని నేను అర్థం చేసుకుంటున్నానో, సరైన సేవకులు నన్ను ఎప్పుడైతే కరెక్ట్ చేయడం మొదలుపెట్టారో, నేను కొన్నిటితో పెనుగులాడాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఆల్రెడీ నాకు ఒక పేరు ఉంది, వీడు మంచి సేవకుడని. ఆల్రెడీ నాకు ఒక పేరుంది. ఇప్పుడు నేను ఇది తప్పు అని ఒప్పుకుంటే నన్ను ఏమంటారు జనాలు? అయినా కానీ నేనేం చేయాలా? సరైనది దాన్ని వెంబడించాలంటే నేను నోరు తెరిచిన తప్పుల్ని ఒప్పుకోవాలా. ఇది పెనుగులాట. అంతకుముందు ప్రభువులోకి రాకముందు నా జీవితం అంతా చాలా భయంకరమైన జీవితం. ఎంత భయంకరమైన జీవితం అంటే, ఒక పెళ్లిలో చుట్టాలందరి ముందు మా నాన్న నా మొహం మీద ఉమ్మూసి తిట్టాడు. నేను ఇంట్లో పెద్దోడిని. నువ్వు చచ్చిపోతే బాగుండేదని, అనవసరంగా పుట్టావని. నా జీవితం అంత చండాలమైన జీవితం అయిపోయింది. నేను చదువుకుంటున్న టైంలో కాస్ట్ ఫీలింగ్ మీద నాకు నా చదువునంత గందరగోళం చేస్తే మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకుని భయంకరమైన వ్యసనాలకి గురైపోయి సిగరెట్లు తాగడం, మందు తాగడం, చండాలంగా పెద్ద పెద్ద పనులు, గందరగోళమైన జీవితంలోకి వెళ్ళిపోయా, ఒకలాంటి డిప్రెషన్లో. అటువంటి టైంలో మా నాన్న నన్ను మొహం మీద ఉమ్మూసి తిట్టాడు, చచ్చిపోతే బాగుండేది, అనవసరంగా పుట్టావు నువ్వు. ఆ టైంలో ప్రభువు నన్ను పట్టుకున్నాడు. చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశా, చచ్చిపోవాలని. బ్రతుకుంటే ఎవరినో ఒకరిని కొట్టడము, గొడవల్లోకి వెళ్ళిపోవడము. నా దగ్గర .32 వెబ్లీ రివాల్వర్ ఉండేది, గన్ ఉండేది. పెద్ద పెద్ద గొడవల్లో ఉండేవాళ్ళం. ఇక ఇట్లా చేయట్లేదు, నా జీవితం చండాలంగా ఉందని చచ్చిపోదామని ఒకసారి ఏదో పోరాటం చేయడం అయింది. చాలా వాటిలతో తిరగబట్టం అయింది. చాలా అంటే నాకు 3 మీద కోపం ఉండేది. నా చదువులంతా ఆపేశారని మా కాలేజీ, మా ప్రిన్సిపల్ మీద, కంప్యూటర్స్ హెచ్ఓడి, స్టాటిస్టిక్స్ హెచ్ఓడిని చంపేయాలని చాలా తిరిగా. నా దగ్గర ఫస్ట్ ఉన్న గన్ను మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ది. ఆయనకి ప్రాపర్టీకి గన్ ఇచ్చారు. వాళ్ళు కెనడా ఇమిగ్రేషన్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు, గన్ వెళ్ళిపోయింది.
దాని తర్వాత నాకు తెలిసింది ఈ విషయం. దాని తర్వాత నాకు ఈ విషయం తెలిస్తే ఆ ముగ్గురిని చంపేయాలని చాలా ప్రయత్నం చేస్తే అఖిల అని ఇంటర్మీడియట్లో ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. అమ్మాయి ఇప్పుడు నక్సలైట్లలో ఉంది. అమ్మాయిని పట్టుకుంటే గన్ను దొరుకుద్దని, మాది చీరాల కదా, అటుపక్క వినుకొండ దగ్గర వీళ్ళు ఒక నక్సలైట్లు అందరూ కలిసి ఒక ఏరియా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అమ్మాయిని పట్టుకుని, అప్పుడు నేను నో చెప్పాను, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను, నాకు నువ్వు గన్నిప్పి ముగ్గురిని చంపేయాలి నా జీవితంలో అని అమ్మాయిని పట్టుకుని నల్లమల ఫారెస్ట్లో నక్సలైట్ల దగ్గరికి వెళ్ళా. నాకు గన్ను కావాలని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, ఇటు కుదరదు, ముందు పోస్టర్లు వేసే దగ్గర నుంచి కొన్ని క్యాడర్లు ఉంటాయి, ఆ క్యాడర్లన్నీ దాటొస్తే కానీ గన్ను ఇవ్వమన్నారు వాళ్ళు. 3 నెలలు తిరిగా నల్లమల ఫారెస్ట్లో. నాకు గన్ను ఇచ్చేయండి, కావాలంటే నన్ను సూసైడ్ స్క్వాడ్ కింద తీసుకోండి, నేను ముగ్గురిని చంపేయాలి, వాళ్ళని చంపేసి మీ దగ్గరికి వస్తాను, మీరు ఆ తర్వాత నన్ను ఎక్కడికి తీసుకెళ్ళి నేను వచ్చేస్తానని. వాళ్ళు ఇవ్వలా. చాలా గందరగోళమైన జీవితం. నాకు చాలామంది మీద కోపం ఉండేది, నా లైఫ్ అంతా స్పాయిల్ చేశారని. చాలామంది మీద ఒకలాంటి దాన్ని ఏమంటారు, చండాలమైన రకరకాల అలవాట్లు ఉండేవి. చెప్పాను కదా, వీటన్నిటితో పెనుగులాడతాం. ఎప్పుడైతే దేవుడు పట్టుకున్నాడో, ఎప్పుడైతే బైబిల్లో ఉన్న సత్యం అర్థమవుతా ఉందో, నాలో ఉన్న ప్రతి ఒక్క దాంతో నేను పోరాటం చేయాల్సి వచ్చింది. దాన్ని నెగ్గానా, దేవుని యొక్క బిడ్డగా నిలబడటానికి దేవుడు నాకు యోగ్యతనిస్తాడు. సో దానికి నెగ్గడానికి దేవుడు నాకు శక్తిని ఇవ్వాల కదా. సో దేవుడు నన్ను బలపరుస్తున్న కొద్దీ నాలో ఉన్న ఆ ద్వేషాన్ని, ఆ కోపాన్ని నేను వదిలేసుకోగలిగాను. నాకున్న అలవాట్లు నేను వదిలేసుకోగలిగాను. ఒకసారి చీరాలు వెళ్తుంటే నేను ఎప్పుడు ఆ సైడ్లో ఇది చేయించుకుంటా, ట్రైన్లో నాకు కొంచెం వర్క్ ఉంటుంది, వర్క్ చేసుకోవచ్చు అని. నైట్ 10:30కి ట్రైన్ ఒకటి ఉంటుంది మా చీరాలు వెళ్ళేది సికింద్రాబాద్లో. నేను వచ్చేటప్పటికి ఒక ముసలైన ఈ యూరిన్ పెట్టే బ్యాగ్ ఉంటుంది కదా హాస్పిటల్స్లో, దాన్ని చేత్తో పట్టుకుని, చలికాలం మంకీ క్యాప్ పెట్టుకుని ఉన్నాడు ఇక్కడ దాకా, ఒక ముసలైన కర్ర పట్టుకుని నుంచుని ఉన్నాడు అక్కడ నా సీటు దగ్గర. వెళ్ళగల ఆయన ఏమన్నాడంటే, బాబు ఈ కింద సీటు మీద అన్నాడు. అవునండి అన్న, ఈ పైది నాదయ్యా, నాకు ఆపరేషన్ అయింది, నాకు చాలా కాలంగా బాగలేదు, నేను ఎక్కలేను, మీరేమన్నా పైకి వెళ్తారని అడగటానికి క్యాప్ ఇట్లా కిందకు దించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరంటే, నేను చంపాలనుకున్న ముగ్గురులో మా ప్రిన్సిపల్ సత్రం మల్లేశ్వరరావు అని, మల్లేశ్వరరావు గారు, ఆయన ఆ కాలేజ్ ప్రిన్సిపల్. సార్ గుడ్ ఈవినింగ్ సార్ అన్న అనగానే, నేను తెలుసు అయ్యా నీకు అన్నాడు. సార్ నేను సార్ రవికాంత్ అన్న అనగానే ఆయన నోరు తెరిచాడు. ఆయనకు తెలుసు నా జీవితాన్ని అట్లా చేశాడని. అయ్యా నువ్వు ఈ మధ్య మారిపోయావంటగా మీ నాన్న చెప్పాడు అన్నాడు. అంటే సార్ ఇది నాదే సీటు, మీరు కూర్చోండి అని ఆ 3rd ఏసీలో ఆయనకి అంతా పక్కన తీసి దిండేసి ఆయన కూర్చోబెట్టి, నేను కిందకి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చి, సార్ కాఫీ తాగుతారని ఇచ్చి ఆయనకి, అయ్యా థ్యాంక్స్ అయ్యా అని అన్నాడు. ఆయన కాఫీ ఇచ్చిన తర్వాత పైకి వెళ్ళి కూర్చుని పైన మోకాళ్ళు వేసి ఏడ్చేయడం మొదలుపెట్టా. ప్రభా, ఒకప్పుడు ఈయన్ని చంపాలని తిరిగాను, ఈరోజు ఈయనకి నేను కూర్చోబెట్టి కాఫీ వేస్తున్నాను. మా చీరాల దిగి ఇంకొక 10 కిలోమీటర్స్ అవతల వాళ్ళది చిన్న ఊరు. మా ఫ్రెండ్ వస్తే వాడు కారు తీసుకుని మళ్ళీ ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వదిలిపెట్టి నేను ఇంటికి వెళ్ళా. దేవుడు శక్తి అంటే నెగ్గడానికి, లోపలున్న ద్వేషము, ఆ కోపము, అలాంటి చెడిపోయిన మనసు ఉంటుంది చూసారా, వాటిలన్నిటిని నెక్కడానికి ఆయన ఏమంటాడో తెలుసా, శక్తి కలిగి ఉండటం. శక్తి అంటే అది. సో మనలో పనికిరాంది, మనలో దేవునికి ఇష్టం లేనిది, దేవునికి ఉపయోగపడలేనిది మనలో చాలా ఉంటాయి. దాన్ని జయించడానికి, దాని మీద నెగ్గడానికి, దేవునికి ఉపయోగకరమైన పాత్రలు అవ్వడానికి అన్నది. సరే, ఇది రెండవది. కొంచెం ముందుకెళ్దాం. సో శక్తి కలిగి ఉండటానికి అంటే నెగ్గడానికి, లోబరుచుకోవడానికి, యోగ్యులుగా గుర్తించబడటానికి ఏం చేయాలా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలా. ఇదే కదా యేసుప్రభు చెప్పిన మాటలు. మనం దాన్ని అనలైజ్ చేస్తున్నాం. సో ప్రార్థన చేయడం,
ప్రార్థన చేయడం అంటే డియోమాయ్ అని ఉంటుంది గ్రీక్ భాషలో. డియోమాయ్ అంటే అర్థం ఏంటి అని అంటే ప్రార్థన చేసుకోవడం అంటే బ్రతివిలాడుకోవడం అని, వేడుకోవడం అని, ప్రాధేయపడటం అని, యాచించటం అని, విన్నవించుకోవడం అని. అంటే ప్రభా నువ్వే నాకు దిక్కు, నువ్వు లేకపోతే ఇది నా వల్ల కాదు, నాకు శక్తి రాదు, నేను జయించలేను, నేను మార్చుకోలేను, నువ్వే నన్ను మార్చు అని ప్రభువు దగ్గర ప్రాధేయపడటం ఉంటుంది చూసారా, ప్రభువుని బతివిలాడుకోవడం ఉంటుంది చూసారా, దానికి వాడిన మాట డియోమియాయ్ అని, ప్రార్థించటం. సో శక్తి ఎలా వస్తుంది? ప్రార్థించటం ద్వారా వస్తుంది. అంటే ప్రార్థించటం అంటే ఏంటి? ఇండైరెక్ట్గా దేవుడి మీద, ప్రభా నాకు వేరే ఆధారం లేదు, నేను నీ మీద ఆధారపడుతున్నా, నువ్వు నడిపిస్తే నేను నడుస్తా, నువ్వు నిలబెడితే నేను నిలబడతా, నువ్వు నాకు శక్తినిస్తే నేను పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తా. పోరాటం చేయడంలో కూడా దేవుడే మళ్ళీ మెలకు వేయాల, ఎట్లా ఫైట్ చేయాలనేది. నువ్వు నాకు చెప్తే నేను చేయగలుగుతా, నీ సహాయం లేకపోతే నేనేమి చేయలేను, నేను నెగ్గాలి అని అంటే, నీకు యోగ్యుడిగా నీ ముందు నిలబడాలంటే నువ్వే నన్ను చెయ్యాలా, నువ్వు తప్పితే నాకు దిక్కు లేదు అని ప్రభువు మీద ఆధారపడటం గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభువు మీద ఆధారపడటం గురించి మాట్లాడుతున్నాడు. దీన్ని ఇప్పుడు కరెక్ట్గా రాసామనుకోండి, అంటే ఇప్పుడు మనం దాన్ని ఎక్సర్సైజెస్ అంటారు దీన్ని, దాన్ని విశ్లేషించినట్టు మనం శక్తి కలిగి ఉండటానికి, లేదా నెగ్గడానికి, లేదా లోబర్చుకోవడానికి, లేదా యోగ్యులుగా గుర్తించబడటానికి ఎల్లప్పుడూ దేవుడిపైనే ఆధారపడుచు దేవుణ్ణి ప్రాధేయపడేటట్లు ఉండటం. దానికి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఒక విధవరాలు అన్యాయమైన న్యాయవాది దగ్గరికి వెళ్ళి ఆమె కావాల్సింది అడుగుతా ఉంటే అన్యాయమైన న్యాయవాది కూడా ఏం చేస్తాడు? ఆమె అన్నిసార్లు అడుగుతుంటే ఇచ్చేస్తాడు కదా. సో అడిగితే అన్యాయమైన న్యాయవాది ఇవ్వగలిగినప్పుడు ప్రేమించే తండ్రి ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు. దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే మన శక్తి, మనం ప్రభువుని వేడుకుని ప్రాధేయపడే దాని మీద, ప్రభువు మీద ఆధారపడే దాని మీద ఉంటుంది మన శక్తి అంతా. నా సొంత శక్తి మీద ఆధారపడటానికి ట్రై చేశా, గన్నుల మీదో లేకపోతే బలం మీద ఆధారపడటానికి ట్రై చేశా. నా జీవితంలో నేనేదో సాధించి వీళ్ళందరికీ జవాబు చెప్పాలని ప్రయత్నం చేశా. ఫైనల్గా నా బ్రతుకు ఎక్కడికి వెళ్ళిందా అంటే పట్టాల మీదకి వెళ్తే, నాకు ఏమీ చేత కాదు ప్రభా, నువ్వు ఒక్కడివే నాకు సహాయం చేయగలవని దేవుడి మీద ఆధారపడిన తర్వాత ప్రభు నా జీవితాన్ని కూడా ఈ రకంగా మార్చుకుంటూ తీసుకొచ్చాడు. సరే, మెలకుగా ఉండటం అంటే అర్థమైంది కదా. శక్తి గలవారు ఇవ్వడానికి ప్రార్థన చేయడం అంటే అర్థమైందా? 3వ పాయింట్లోకి వెళ్దాం. ఏంటి 3వ పాయింట్? తప్పించుకుని నిలబట్టు. ఎస్కేప్ అండ్ స్టాండ్. తప్పించుకోవడం దేని నుంచి? నిన్న మీరు నేర్చుకుని ఉంటారు కదా 21 అధ్యాయంలో కదా, ఏమేమి రాబోతా ఉన్నాయో, ఏమేమి సంభవించబోతున్నాయో వాటిలన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలంట? తప్పించుకుని నిలవబట్టం అంటే అర్థం ఏంటి అని అంటే, ఇక్కడ వాడబడిన మాట స్పెసిఫిక్గా ఏంటి అని అంటే, న్యాయస్థానంలో బోనులో జడ్జి ముందు నిలబడటం ఉంటుంది చూసారా. ఒకడి మీద నేరారోపణ చేశారనుకోండి, లేకపోతే వీడు తప్పుడాడని ఎవడన్నా అక్యూజ్ చేశాడు అనుకోండి, జడ్జి ముందు నిలబడి నా తప్పు లేదు అని చెప్పుకునే ఆ నిలబడేది ఉంటుంది చూసారా న్యాయవాది ముందు. అటువంటి పదాన్ని వాడారు యాక్చువల్గా. సో ఏదో ఒక రోజు హెబ్రీ పత్రిక 9:27 ఏమని ఉంటుంది? మనిషి ఒక్కసారి చూడండి ఏముంది హెబ్రీ పత్రిక 9:27.
మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని ఆ తర్వాత ఏం జరుగుద్ది? తీర్పు. మనుషులందరూ ఒకసారి మృతి పొందాలని దేవుడు నిర్ణయించాడు. దాని తర్వాత ఏముంటుంది? తీర్పు ఉంటుంది. సో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం, ఈ లైఫ్ స్పాన్, ఏదో ఒక రోజు మనం ఏమవుతాం? ఖచ్చితంగా చచ్చిపోతాం. ఏ రోజు చచ్చిపోతాం? ఏ రోజు చచ్చిపోతాం? ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చా, మళ్ళీ నేను వెళ్ళి మా ఆవిడ మొహం చూస్తే నేను గ్యారంటీ ఉందా? ఫోన్ కొంటే కంపెనీ వాడు సంవత్సరం గ్యారంటీ ఇస్తాడు. కొన్నవాడు సంవత్సరం బతుకుతాడని గ్యారంటీ ఉందా? ఉందా? యాక్చువల్గా మే 1 నుంచి ప్రవీణ్ పగడాల నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. మాది చర్చ్ యానివర్సరీ యాక్చువల్గా మొన్న మే 1 నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని మాట్లాడుతుంటే, అన్న ఖచ్చితంగా చేద్దాము, ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాం. కరెక్ట్గా 2 వీక్స్ ముందు, ఆ రోజు కూడా, ఆ మండే కూడా ఆ ప్రోగ్రామ్ డిజైనింగ్ కోసం నేను నా వైఫ్ కూర్చుని ప్రేయర్ చేసుకుని డిజైన్ చేస్తా. కాన్క్లేవ్ అంటే ఒక డిస్కషన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేద్దాం మే 1 అని. సేమ్ ఆయన బాడీని ఎక్కడైతే పెట్టారో ఆ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్, ఆ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారితో మాట్లాడి, నాకు ఇట్లా మే 1 వెన్యూ కావాలి అని అంటే ఆయన ఇస్తానన్నాడు. ఆయనతో మాట్లాడి మేము ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేస్తా ఉన్నాం. ఈ న్యూస్ వచ్చింది, ప్రవీణ్ పగడాల న్యూస్. ఎవరు అనుకోలే కదా. ముసలోళ్ళారా రండి అని పిలవట్లేదు దేవుడు, జబ్బు వచ్చిన వాళ్ళారా రండి అని పిలవట్లేదు దేవుడు. అరే నీ పన్నంతా అయిపోయింది కదరా, నువ్వు రా అని పిలవట్లా. బైబిల్లో ఏమంటుంది తెలుసా? 91వ కీర్తనలో, నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఏ టైంలో ఎవరిని పిలుస్తారో తెలియదు, ఏ టైంలో ఎవరిని పిలుస్తారో తెలియదు. 2017 అట్టుకుంటా, నేను ఇంతకుముందు కంప్యూటర్స్ హెచ్ఓడికి చేశా. నా దగ్గర చదువుకున్న 7 స్టూడెంట్స్ ఒకే సంవత్సరం చనిపోయారు. 2017లో 7 స్టూడెంట్స్ ఒక ఇయర్లో చనిపోయారు. నాకు గందరగోళం అయిపోయాను, నేను షాటర్ అయిపోయాను. దేవుడు ఏ టైంలో ఎవరికి పిలుపు వస్తుందో తెలియదు. పిలుపు వచ్చిన తర్వాత మనం ఏ రోజు కన్నుమూస్తామో, బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు శరీర పునరుద్ధానాన్ని ఇస్తాడు. మళ్ళీ చచ్చిపోయినాడు శరీరంతో తిరిగి లెగుస్తాడు. తిరిగి లెగిసిన తర్వాత ఎవరు ముందు నిలబడి ఉంటాడు? తీర్పు దేవుడు ముందు నిలబడి ఉంటాడు. జరగబోయే వాటిని తప్పించుకుని దేవుని న్యాయస్థానం ముందు నేను నిందారహితుడిగా నిలబడగలిగాను అని మనం నిలబడగలిగేటట్లు ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. ఒక్కసారి ఇప్పుడు 36వ వచనం మొత్తం చదువుతారా? 21వ అధ్యాయం 36వ వచనం, లూకా సువార్త. కాబట్టి జరగబోయే వాటిని తప్పించుకుని, జరగబోయే వాటిని మనకు ఎట్లా తెలుస్తాయి అని అంటే, ఆల్రెడీ బైబిల్లో జరిగినాయి ఇవన్నీ మళ్ళీ జరగబోతున్నాయి. జరగబోయే వాటిని తప్పించుకుని ఇప్పుడు ఆ వచనం ఏమన్నా కొంచెం క్లీన్గా అర్థమైందా? ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకువగా ఉండండి. సో జరగబోయే ఈ నుంచి తప్పించుకునే అవకాశం మనకి ఉంది. వెలుగు సంబంధులం అయితే మనం తప్పించుకోవచ్చు, వెలుగు సంబంధులం అయితే తప్పించుకోవచ్చు. వెలుగు సంబంధులుగా అవ్వాలంటే ఏం చేయాలా? ఇంతకుముందు జరిగిన వాటిని లైట్లో ప్రస్తుతం ఉన్న వాటిని మనం విశ్లేషిస్తా, ప్రభు దీంట్లో నుంచి జరగబోయే వాటిని మనం అర్థం చేసుకుంటా, తప్పించగలిగినోడు నువ్వు ఒక్కడివే ప్రభు అని దేవుడి మీద ఆధారపడి ప్రభువే మనకి శక్తి ఇచ్చేటట్లు దేవుడికి మనం ఏం చేయాలా? ఆయన దగ్గర వేడుకుంటా ప్రాధేయపడతా బ్రతుకాల. సో బైబిల్లో ఏముందో తెలియాలా, ఇప్పుడేం జరుగుతుందో అర్థం చేసుకోవాలా, రాబోయేది ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలా, దానికి శక్తినివ్వాలని దేవుడి మీద మనం ఆధారపడాలి. నేను
కంక్లూడ్ చేస్తున్నా కొన్ని క్వశ్చన్స్. నిలుచుటకు కావాల్సిన శక్తి ఎలా వస్తుంది? దేవుడి మీద ఆధారపడటం ద్వారా, ప్రార్థన చేయడం. ప్రార్థన చేయడం అంటే మనం ఏమి నేర్చుకున్నాం? ప్రభువు మీద ఆధారపడి ప్రభువుని ప్రాధేయపడటం కదా. శక్తిని యోగ్యతలాగా చూడొచ్చా అంటే చూడొచ్చు. కానీ ఇది ఎలా వచ్చింది యోగ్యత? మన అందాన్ని బట్టి వచ్చుద్దా? చదువుని బట్టి వచ్చుద్దా? బలాన్ని బట్టి వస్తుందా? నేను అండర్-16 ప్రకాశం డిస్ట్రిక్ట్ 2 years వైస్ కెప్టెన్గా చేశా. క్రికెట్ వైస్ కెప్టెన్గా చేశా. తర్వాత 4 కళ్ళు ఇష్యూ వచ్చి క్రికెట్ ఆగిపోయాను. అంటే యవ్వనస్తులు కాబట్టి చెప్తున్నా. విపరీతమైన అమ్మాయిలు ఫాలోయింగ్ ఉండేది నాకు కాలేజీలో. మా ప్రిన్సిపల్ మా నాన్నతో అది చెప్పాడు, అమ్మాయిల గ్రూప్ ఎక్కడ ఉంటే మధ్యలో ఉంటాడండి మీ వాడని. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా ఉండే, చాలా అంటే చాలా. రామానాయుడు తెలుసా, విన్నారు పేరు? దగ్గుబాటి రామానాయుడు. దగ్గుబాటి రామానాయుడిని సినిమా ఫీల్డ్లోకి ఇంట్రడ్యూస్ చేసింది మా తాతయ్య, మా అమ్మ వాళ్ళ నాన్న. రానా వాళ్ళ బాబాయ్ నా క్లాస్మేట్. వెంకటేష్ చెల్లెలు వీళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పటికి, ఫోన్లో నెంబర్లాంటి. విపరీతంగా ఉండేది జీవితం, రకరకాలుగా. వాళ్ళు నా క్యాస్ట్ ఫీలింగ్ మీద నా చదువును ఆపేసేంత వరకు చదువులో కూడా టాప్ ఉండేవాడిని. ఒకలాంటి అహం ఉండేది. బాగా చదువుతాను, క్రికెట్ ఆడతాను, అందరు ఫ్రెండ్స్ ఉంటారు. స్కూల్లో స్కూల్ పీపుల్స్ లీడర్ నేనే, కాలేజీలో ఇంటర్లో నేనే ప్రెసిడెంట్ని, డిగ్రీ కాలేజీలో కూడా నేనే ప్రెసిడెంట్ కాలేజ్కి. ఇవన్నీ నాకు పైసాకు కూడా పనిచేయాలి. ఇన్నిట్లో ఉన్న జీవితం. బెంగళూరు నుంచి గోవా వెళ్ళే రూట్లో హుబ్లీ దాటిన తర్వాత ఒక ఘాట్ రోడ్ వస్తుంది. ఆ ఘాట్ రోడ్లో ముంబై మాఫియా వాళ్ళ ఇల్లీగల్ బెట్టింగ్ రేసులు జరుగుతాయి, బైక్స్, మడ్ బైక్స్తో. నేను 2 సార్లు థర్డ్ వచ్చా దాంట్లో. ఒకటి కాదు, కళ్ళు రకరకాల కళ్ళు ఉండే నాకు, రకరకాల కళ్ళు ఉండే. బైక్ ర్యాలీస్కి వెళ్ళేవాళ్ళం, కార్ ర్యాలీస్కి వెళ్తూ ఉండేవాళ్ళం. ఇన్ని కళలున్నా నా జీవితానికి ఏది నాకు ఉపయోగపడలా. వ్యసనాల్లోకి వెళ్ళిపోయి బలహీనుండి అయిపోయి చచ్చిపోయే టైంలో ప్రభువు పట్టుకుంటే, దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థన చేస్తే, క్షమాపణ అడిగితే, దేవుడు మారిస్తే, దేవుడు సహాయం చేస్తే, దేవుడు బ్రతికిస్తే బ్రతికా. ఇవన్నీ వేస్ట్. ప్యారిస్ అని చెన్నైలో ఒక ఏరియా ఉంటుంది, స్మగుల్డ్ గూడ్స్ జరుగుతాయి. అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, జిలానీ అని ఒకడు ఉంటాడు. వాడి దగ్గర స్మగుల్డ్ బుల్లెట్స్ దొరుకుతాయి. మా ఫ్రెండ్ గన్కి మేము అక్కడ నుంచి స్మగుల్డ్ బుల్లెట్స్ కొనుక్కుని మారేడుమిల్లి, నల్లమల్ల ఫారెస్ట్లు, హంటింగ్ కూడా వెళ్ళేవాడు. ఏవి జీవితానికి ఉపయోగపడాల, జీవితం ఎక్కడా సెట్ కాల. ఎంత లెవెల్లో నా శక్తి మీద, నా జ్ఞానం మీద నేను ఆధారపడటానికి ప్రయత్నం చేశానో అంత లోపలికి మురికిలోకి కూరుకుపోతా ఉన్నా. కానీ ఎప్పుడైతే దేవుడు శక్తినిచ్చి బయటకు లేపుకొని వచ్చాడో, నాకు దేవుడు ఆ శక్తినిచ్చినప్పుడు నేను యోగ్యుడిగా మారగలిగాను. సో యోగ్యతగా అనుకోవచ్చు, శక్తిని అంటే అనుకోవచ్చు. కానీ ఇది ఎట్లాంటి యోగ్యత? మనకున్న ఏ టాలెంట్ వల్ల వచ్చే యోగ్యత కాదు, ప్రభువు మీద ఆధారపడటం వల్ల వచ్చే యోగ్యత. మూడవది, శక్తి యోగ్యత లేకపోతే క్రీస్తు ముందు మనం నిలబడలేమా? ఏమి ఉన్నా ఉపయోగం లేదు. దేవుడిచ్చే యోగ్యత లేకపోతే మనం క్రీస్తు ప్రభు ముందు నిలబడలేం. లేఖనాల్ని అనే లెన్స్లో నుంచి ఇప్పుడు స్థితిని చూస్తా, దాని లైట్లో జరగబోయేదాన్ని
చూడటం. అంతేగాని ఫలానా ఫిబ్రవరి 30వ తారీఖునికి పెళ్ళవుద్ది ఇట్లాంటి మాటలు చెప్పారనుకోండి, జరగబోయి అవి ప్రవచనాలు కాదు, అవన్నీ జ్యోతిష్కాలు. సో బైబిల్లో ఉన్న ప్రవక్తలు కూడా అంతే. పాత నిబంధన ప్రవక్తలు కూడా వాళ్ళు ఏం చేశారు, మొదటి 5 గ్రంథాలు ఉంటే చూసారా, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని చూసుకుంటా అప్పుడు పరిస్థితులు అనలైజ్ చేస్తా జరగబోయే వాటి గురించి చెప్పుకుంటూ వచ్చారు. సో లేఖనాల్ని ఆధారం చేసుకుని విశ్లేషణతో జరగబోయే దాని గురించి చెప్పేది ప్రవచనం. అది ఏం చేస్తుందంటే మనల్ని ఎడిఫై చేస్తుంది, క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది, హెచ్చరికనిస్తుంది, ఆదరణ కలుగు చేస్తుంది. అది ప్రవచనం. ఇక అట్లా కాకుండా ఇంకెవడన్నా ప్రవక్తను అంటున్నాడు అనుకోండి, ప్రవక్త ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పాత నిబంధనలో ప్రవక్తను ఎట్లా గుర్తిస్తాం? దేవుని యొక్క ఆత్మ అతని మీదకి వస్తాడు, పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ ప్రవక్తతో ఈ మాటలన్నీ చెప్పిస్తాడు. క్రొత్త నిబంధనలో ప్రవక్త ఎవరు? క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి వస్తున్నారు? సంఘం అందరి మీదకి. అవునా? పాత నిబంధనలో ప్రవక్తలు ఒక్కొక్క వ్యక్తి ఉన్నాడు. కొత్త నిబంధనలో ప్రవక్త ఎవరు? సంఘం. మనం అందరం దేవుని యొక్క ప్రవక్తలు అవుతాం కలిపి సంఘంగా. అంటే మనం ఏం చేయాలా? బైబిల్ క్షుణ్ణంగా చదువుతా, లేఖనాల దీంట్లో నుంచి ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తా, లోకానికి సంభవించబోయే దాని గురించి హెచ్చరిక ఇచ్చేవాళ్ళం అవ్వాలా. సో క్రైస్తవ సంఘము మొత్తం కలిపి ఇప్పుడు ఏమైంది? ప్రవక్తగా నూతన నిబంధనలో మనం నిలబడతాం యాక్చువల్గా.